గత వారం మన అతిథి ముత్తేవి రవీంద్రనాథ్ గారు తెలంగాణ నియంత దొర కేసీఆర్ గురించి సమగ్రంగా వివరించారు. ఈ వారం నాటి పాలిగాడు పాలకుడు జగన్మోహన్ రెడ్డి గురించి వివరించడానికి ముత్తేవి రవీంద్రనాథ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం రవీంద్రనాథ్. నమస్కారం. మహాభారతంలో రాజులకి ఉండకూడని 7 వ్యసనాలు అని నేను ఎక్కడో చదివాను. అవి నిజంగా మహాభారతంలో రాశారా? ఒకవేళ అది ఉన్నట్లయితే ఆ 7 వ్యసనాలు వివరిస్తారా? మహాభారతంలో ఒక చక్కటి పద్యంలో ఈ సప్త వ్యసనాలు అది ప్రభువులకి ఉండకూడని సప్త వ్యసనాలుగా చెప్పిన పద్యం. వెలది అంటే వేశ్యాస్త్రీలతో సంగమించటం అనేటటువంటిది కూడదు. జూదం అనటం కూడా ఒక దుర్వ్యసనమే. అలాగే పానంబు అంటే మద్యం వగైరా మత్తు పదార్థాలు సేవించటం. వేట మృగయా వినోదం. అలాగే పలుకు ప్రల్లదంబు, దండంపు పరుసదనము అంటే వాక్పారుష్యం అంటే పలుకు కఠినంగా ఉండటం. అదేవిధంగా దండంపు పరుసదనము అని చెప్పనంటే శిక్షించే సమయంలో కాఠిన్యం ఉండటం. అవి కూడని, రాజులకి కూడనివి అనేటటువంటిది చెబుతూ చివరిగా చెప్పేది ఏమిటంటే సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముసేత. డబ్బుని దుబారా చేయకుండా ఉండాలి రాజైన వాడు, పాలకుడు. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చినటువంటి సొమ్మది ప్రజలకే ఖర్చు పెట్టాలి. విచక్షణా జ్ఞానంతో ఖర్చు పెట్టాలి, వివేకంతో ఖర్చు పెట్టాలి. అంతేగాని కేవలం నేను రాజును కదా అని, నాకు ఖర్చు పెట్టే స్వాతంత్ర్యం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయటం అనేటటువంటిది కూడదు. ఇవి 7 కూడా సప్త వ్యసనాలుగా పేర్కొన్నారు. వాటిలో తగులుకోవద్దు అని చెప్పని రాజులకి ఉపదేశిస్తున్నారంటే పాలకులు, నాటి పాలకులైనా నేటి పాలకులైనా వీటిని దృష్టిలో పెట్టుకుని పాలించాలి అనేది అర్థం. ఈ వెలది, జూదము, పానము అనేటటువంటివి వ్యక్తిగతమైన దురలవాట్లు. పోనీ వాటిని మనం పక్కన పెడదాం. ప్రజలకి సంబంధించినంతవరకు, ప్రజలకి సంబంధించిన వీటిల్లో ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి పాలకులు అనేటటువంటి దాన్ని తీసుకుంటే వేటని మనం ముందుగా ఆలోచించవచ్చు. సరే, అది పురాణాలకు సంబంధించిన, పురాణాల్లో ఉన్నదా? పురాణాలు కాదు, చారిత్రక యుగంలోనే మహాభారత కాలంలో. మహాభారతం పురాణం కాదంటారా? సరే, మనకి చర్చ డీవియేషన్, ఇతిహాసాలు వేరు, పురాణాలు వేరు, మళ్ళీ చర్చ వేరవుతుంది. స్వతంత్ర భారతదేశంలో ప్రజలే ప్రభువులు, కానీ పాలకులు ఇటు ప్రతిపక్షాన్ని అటు ప్రజల్ని వేటాడే పరిస్థితిని ఎలా చూడాలి? ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి తీరు వేటాడినట్టుగా మీరు ఏదైతే మహాభారతంలో వేటకూడదు అనేది ఏదైతే ఉందో ఆ పోలికలు, ఆ అవలక్షణం ఉందంటారా? అసలు మహాభారత కాలంలోనే కాదు, ఇటీవల వరకు కూడా రాచరికపు పాలకులు ప్రజలు అటవీ మృగాల యొక్క బారిన పడి వాటి దాడికి గురయ్యి బాధలు పడుతుంటే వాళ్ళ బాధల్ని తొలగించడానికి, ప్రజల్ని రక్షించడానికి వేటాడేవాళ్ళు. ఇక్కడ మనకి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో జరిగింది ఏమిటి? ఎవరు నోరెత్తినా, ప్రజాస్వామ్యం కోసం ఎవరు గొంతెత్తినా, అలాగే ప్రతిపక్షం ఏదైనా మాట్లాడినా ప్రజలు, సాధారణ ప్రజలైనా సరే వారికి సపోర్ట్ వస్తారేమో అనే ఉద్దేశంతో అందరినీ భయభ్రాంతులు చేస్తూ వేటాడి తన పాలన సాగించాడు. వేటే ప్రవృత్తిగా కలిగినటువంటి వేటగాడు ఎట్లా అయితే తన లక్ష్యాన్ని వేట మీదే నిలుపుతాడో మనస్సు, అదేవిధంగా ప్రజల్ని వేటాడటం, ప్రజల్ని రక్షించటం కాదు, ప్రజల్ని, అన్ని రకాల ప్రజల్ని వేటాడి సాధించాడు ఆయన. ఈ వేటలో అంతులేని కసి, పగ, ద్వేషం ఎలా చూడాలి? అంతులేని పగ, కక్ష, ద్వేషం ఇవన్నీ కూడా పాలెగారుల యొక్క లక్షణాలు. మనం గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి స్వభావాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ పాలెగారులు ఏమిటంటే
తమ పాలితులైనటువంటి ప్రజలకి ఎటువంటి హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు ఇవ్వటం వాళ్ళకి తెలియదు. వాళ్ళు అభివృద్ధి చెందటం కూడా ఇష్టం ఉండదు పాలెగారులకి. ప్రజల అభివృద్ధి చెందటం, అందరి దగ్గరికి డబ్బు రావటం, అందరూ అభివృద్ధి చెంది వాళ్ళు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళటం అనేటటువంటిది అంగీకరించలేనిది పాలెగారుల మనస్తత్వం. ఆ పాలెగారులకైనా పాలిగాళ్ళు అనే పాలెగారులు వాడుక భాషలో పాలిగాళ్ళు అంటారు. పాలెగార్ అనే పదం పాలెగాళ్ళు అనేటటువంటి ప్లూరల్గా వ్యవహరించబడుతున్నది. పాలెగారులు అని కూడా అంటారు. ఇదేమిటంటే అభివృద్ధి అనేటటువంటిది ఏ కోశాన ఉండదు. మనం గతంలో చాలా వివరంగానే చూసాం. మళ్ళొక్కసారి ఈ ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒక్కసారి అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు రైతుల మధ్య కక్ష ఉన్నదనుకోండి. బత్తాయి తోటలు, సపోటా తోటలు, నిమ్మ తోటలు, ఇట్లా 20-30 సంవత్సరాల నుంచి పెరుగుతున్నటువంటి తోటలు ఉంటాయి. ఆ తోటల్ని కూడా ఒకళ్ళకొకళ్ళు కక్ష స్వభావంతో నరికేసుకుంటారనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఎంతకాలం నుంచి అవి కాపు కాస్తున్నటువంటి తోటలు ధ్వంసం అయిపోతాయి. అంటే అభివృద్ధి అనేటటువంటిది లేకుండా ఒకళ్ళు పెరుగుదలని అరికట్టడానికి అంతవరకు కట్ థ్రోట్ పాలసీస్ అంటారు వీటిని, కట్ థ్రోట్గా వ్యవహరించడం అటువంటివి. అదేవిధంగా ఒక అభివృద్ధిలో భాగంగా ఒక పెట్టుబడిదారు ఒక గ్రామానికి వచ్చి అక్కడ ఆయన ఒక క్రషర్ పెట్టాడు అనుకోండి, స్టోన్ క్రషర్ పెడితే క్రషర్ పెట్టినటువంటి వాడు అక్కడ క్రషర్ పెట్టుకున్నందుకు వీళ్ళకి చెల్లించాల్సిన మామూళ్ళే కాక తాము ఎవరికి అమ్మమంటే వాళ్ళకి ఆ స్టోన్ చిప్స్ అమ్మాలి. ఇది ఒక తరహా పెత్తందారీ మనస్తత్వం అన్నమాట. ఇక దీంతో ఎవరు పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఆ గ్రామీణ ప్రాంతాలకి, ముఖ్యంగా రాయలసీమలో ఈ పాలెగారులు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బాగా వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నటువంటి చోట్ల ప్రజలకు పనిపాటలు దొరక్క వాళ్ళు ఈ ముఠా కక్షదారులకి చెరొక పక్క ప్రజలు ఇదై వాళ్ళిచ్చే డబ్బులో వాళ్ళతో ఇదయ్యేటటువంటి అవసరాలు గడుపుకుంటూ అలా ఉండటానికి అలవాటు పడ్డారు. హత్యలు చేయించడానికి దానికి పాలెగారులు అలవాటు పడితే ఆ హత్యల్లో వీళ్ళ చేతికి మట్టి అంటకుండా వీళ్ళ పని నెరవేర్చడానికి వాళ్ళు హంతకులుగా వాళ్ళు ఉంటారన్నమాట. ఈ విధమైనటువంటి పాలెగారు సంస్కృతి శతాబ్దాలుగా ఉన్నప్పటికీ కూడా మరీ ఇటీవల కాలంలో రాజకీయ ప్రోత్సాహం కారణంగా, రాజకీయాల వాళ్ళు కూడా దీన్ని వెనకేసుకురావటం కారణంగా ప్రజాస్వామ్యం యొక్క మూలాలను దెబ్బతీస్తున్నది. ఎన్నికలు అనేటటువంటివి జరగనివ్వటల్లా, ఎన్నుకోవటం, పోటీ చేయటం, మీరెవరు పోటీ చేయటానికి మేము ఎవరు చెబితే వాళ్ళు ఇక్కడ పోటీ చేయాలి అనే పద్ధతిలో ఆ పాలెగారు మనస్తత్వంతో వ్యవహరించేటటువంటి ముఠా కక్షదారుల యొక్క పాలనే సాగుతున్నది గ్రామీణ ప్రాంతాల్లో. ఇంకా పోలీసులు, ప్రభుత్వ వ్యవస్థ ఇంకా ఆ ప్రాంతాల మీద పూర్తి పట్టు సాధించలా. ఎన్ని అనుకున్నా మనం, ఆల్ సెడ్ అండ్ డన్, పోలీసులు ఇంకా చేరలేని ప్రాంతాలుగానే ఉండిపోయినాయి కొన్ని ప్రాంతాలు. లా అండ్ ఆర్డర్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఓవర్ దోస్ ప్లేసెస్. ఆ కారణంగా ఏం జరుగుతున్నది? ఎంత జరిగి ఎంత అప్రతిష్ట పాలైనా కూడా వాళ్ళే మళ్ళీ ఇప్పటికీ గెలుస్తున్నారు. ప్రజలకు ఆ భయం ఉన్న కారణంగా ఆ రిగ్గింగ్కో లేకపోతే ఇంకో మార్గానికో అవకాశం దొరుకుతున్నది. సైక్లింగ్ అంటారు కదా, ఏదో ఎన్నికల సందర్భంగా వాళ్ళే వేసిన వాళ్ళే మళ్ళీ వేయటం, మార్కింగ్ ఉండదు, ఎవరి యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కావాల్సిన పని లేదు, కార్డు చెక్కింగ్ ఉండదు, ఇట్లాంటివేవి లేకుండా మొత్తం అందరినీ ఆకట్టుకుని, అక్కడికి ఎలక్షన్ డ్యూటీ మీద వచ్చిన అధికారులందరినీ ఆకట్టుకుని వాళ్ళే ఎన్నికలు జరిగినా వాళ్ళే గెలుస్తారు, ఆ పాలెగారుల ప్రతినిధులే. అందువల్ల ఇటువంటివి మెయిన్ మనం బాధపడాల్సింది ఏంటంటే అభివృద్ధిని జరగనివ్వరు వాళ్ళు. వాళ్ళ ప్రాంతాలకు నీళ్లు రానివ్వరు, వాళ్ళ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవి పరిపూర్తి కానివ్వరు. అవి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పరిపూర్తి అయితే చక్కటి అభివృద్ధి సాగుతుంది. అందుకని అభివృద్ధిని కుంటుపరచడం, అభివృద్ధిని కూడా అడ్డుకోవటం అనేటటువంటిది పాలెగారుల యొక్క మనస్తత్వం, వాళ్ళ లక్షణం. మీకు అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నీరు వస్తే భూమి పచ్చగా ఉంటుంది, తల్లిదండ్రులు ఏమో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటారు, వ్యవసాయ కూలీలుగా, పిల్లలు చదువుకుంటారు.
చదువుకుంటే మరి వీళ్ళ ఇళ్లలో పాలేరులుగా రారు కదా. జనరేషన్ రే కత్తి పట్టుకో బాంబే బాంబు చుట్టూ వాళ్ళకి నేర్పేదే అవి, వాళ్ళకి నేర్పేదే బాంబు ఎలా విసరాలి, బాంబు ఎలా చుట్టాలు తయారు చేయాలి, అలాగే కత్తులు ఎట్లా పదును పెట్టాలి, వాటిని ఎలా వాడాలి. యాత కొడవళ్ళు అని ఉంటాయి, వాటిని అందరూ వేట కొడవళ్ళు అంటున్నారు కానీ జనాలు యాత కొడవళ్ళు. యాత అంటే వేసేటవేనా? యాత అంటే అది కాదు. యాత అనేది గౌడ కమ్యూనిటీకి మరొక పేరు. యాత, శ్రీసేన, కలాలి, ఈడిగ, ఈండ్ర ఈ పదాలన్నీ గౌడ కమ్యూనిటీ యొక్క పేర్లు. యాత కొడవళ్ళని వాటిని ఎందుకు అంటారంటే మొవ్వులో కాళ్ళు ట్యాప్ చేసి పాములు ఉంటాయి, మొవ్వులో ప్రమాదకరమైన పాములు, తాడిగిరి పాము అంటారు దాన్ని. వాటిని పరపర దూరాన్ని నుంచే పొడవాటి కొడవళ్ళు అనమాట. ఆ చివరి కొడవలి ఉంటుంది, బారుగా ఉంటుందన్నమాట. దాన్ని పెట్టి పక్కం వేసుకుని ఎక్కేటటువంటి కలుగీత కార్మికుడు ముందు వాడి రక్షణ ముఖ్యం కదా, అందుకని ఒక దూరం ప్రదేశంలోనే ఆగి అక్కడి నుంచి పరపర వాటిని కోసేస్తాడు. ఆ మువ్వుల్ని గరిమట్టలు అంటారు. ఆ గరిమట్టలను నరికేసి వాడు తర్వాత నిదానంగా మువ్వులోకి ఎక్కి కూర్చుంటాడు. అందుకని వాటిని యాత కొడవళ్ళు అంటారు. అది ఇక్కడ ప్రస్తుతం కాదనుకోండి, ఊరికే వివరణ కోసం చెప్పాను. ఆ యాత కొడవళ్ళని వేట కొడవళ్ళు అని, ఈ వేట కొడవళ్ళు ధరించి వాటిని అంతా వేటాడి ప్రజల్ని వేటాడుతున్నారు కాబట్టి వాటిని వేట కొడవలు అన్నారేమో అనుకుంటున్నారు జనాలు, కానీ యాత కొడవళ్ళు అవి. ఇది ఆ పని అంతా చేసేది వీళ్ళ దగ్గరుండే జీతగాళ్ళు. ఈ పాలెగారులనైనా ఆనాటి బ్రిటిష్ కలెక్టర్ మన్రో ఫ్యాక్షనిస్టులు, ఆ పదం ఈ పాలెగారులనైనా ఫ్యాక్షనిస్టులు అన్నది. ఈ పాలెగారులకి అంతకుముందు ఈ ఫ్యాక్షనిజం అనే మాట ప్రాయోగికంగా వాడబడనప్పటికీ ఈ పాలెగారులని వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వాళ్ళని ముందు యుద్ధాల్లో ఓడించాడు. ఆ తర్వాత 18వ సంవత్సరంలో ఉరిదీశాడు కొంత. అంటే తిరగబడి మాకు మీరు ఇచ్చే పెన్షన్ చాలదనో, లేకపోతే మీరు మాకు పెన్షన్ ఇవ్వటం ఏంటి, మీరు ఇచ్చే చెయ్యి ఏమిటి, మేము తీసుకునేది ఏమిటి, మాకు స్వాతంత్రం కావాలని కొంతమంది, ఇట్లా రకరకాలుగా కారణాలు ఉన్నాయి. ఏదేమైనా ఉరిదీయటం కూడా ఓడించిన వాళ్ళల్లో కొంతమంది ఎదురు తిరుగుతారు అనుకున్న వాళ్ళని ఉరిదీయటం, ఒప్పుకుంటారు పెన్షన్ స్వీకరణకి అనుకునే వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వటం, ఇట్లాంటివన్నీ జరిగినాయి అనుకోండి. అది వీళ్ళ గురించి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పాలెగారుల మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. గత పాలకులు ఏం చేశారు అనేది, ఇప్పుడు సీమకి నీరు రావటం అనేది ఇష్టం లేని మనస్తత్వం, అభివృద్ధి అనేది సహించలేని మనస్తత్వం గురించి మనం కొంచెం లోతుగాను కూడా చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఇంకో సందర్భంలో దాన్ని చేద్దాం. ఇక్కడ వేట అనేటటువంటి దాని గురించి ముందు వివరించాలి. మామూలుగా ఆధునిక సమాజంలో అటవీ జంతువులన్నీ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం అటవీ జంతువులన్నిటికీ కూడా రక్షణ ఉంది, ప్రభుత్వ రక్షణ. చివరికి పులిని, సింహాన్ని కూడా చంపడానికి వీల్లేదు. అందువల్ల క్రూర జంతువులన్నిటికీ కూడా రక్షణ ఉంది. ఆ రక్షణలో భాగంగా ఇవాళ వేటని నిషేధించారు. ఆ మధ్య సల్మాన్ ఖాన్ వేటాడి కేసుల్లో చిక్కుకుని చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పటికైనా కూడా గ్రామసీమల్లో, మన ఆంధ్ర గ్రామసీమల్లో, అటవీ గ్రామాలకి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వేట పేరుతో కొంతమంది ఇంకా కొనసాగిస్తున్నారు వేటని. ఆ వేటని నిషేధించినందువల్ల వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నది ప్రభుత్వం. గమ్మత్తు ఏంటంటే ఆనాటి వేట రాజులు చేసేవాళ్ళు. ఇప్పుడు దుష్యంతుడు వేటాడటానికేగా వెళ్ళి శకుంతలని కలుసుకున్నది. అలా అడవికి వెళ్ళటం వేట కోసం రాజులు, వేట ఒక వినోదం అనే కాక ప్రజలని వన్యమృగాల బారి నుంచి కాపాడటం అనే దాని ఒక్కొక్కసారి అవి బయటకు వచ్చేస్తుంటాయి అడవి వదిలేసి. అలాంటప్పుడు ప్రజలకు బాధ కలుగుతుంది కాబట్టి ఆ బాధని తొలగించడం కోసం అని చెప్పని వేట అనేటటువంటిది మృగయా వినోదం రాజులకి. రెండవ విషయంగా అది వేట ద్వారా అటవీ మృగాలను వేటాడి వాటిని చంపి ప్రజలకు రక్షణ కలిగించటం. ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో 5 సంవత్సరాలు మనం చూసింది ఏమిటంటే ప్రజలే వేటాడబడ్డారు. ప్రజల్లోని రకరకాల వర్గాలు వేటాడబడ్డాయి. దానిలో ప్రధానంగా ప్రభుత్వానికి ప్రతిపక్షం అనేటటువంటిది మన ఈ పాలనా కాలంలో ఒక వింత ధోరణి ప్రబలింది.
ప్రతిపక్షం ఏం చెప్పినా కూడా దానికి వ్యతిరేకంగానే ఉండాలి. ప్రతిపక్షం సలహాలు స్వీకరించకూడదు. ప్రతిపక్షాన్ని ఏవి కదలనివ్వకుండా, ప్రతిపక్షం వాళ్ళు బయటికి రానివ్వకుండా వాళ్ళని అణిచిపెట్టి తొక్కిపెట్టి ఉంచాలి. వాళ్ళు ఏం చెప్పినా కూడా దీన్ని సలహాలు అడిగే ప్రభుత్వాలు పోయినాయి. మొన్నటి జగన్మోహన్ రెడ్డి పాలనతో, ఈ 5 ఏళ్ల పాలనతో సలహాలు అడగటం, ప్రతిపక్షాల అభిప్రాయాలు కూడా తీసుకోవటం పోయింది. అసెంబ్లీకి రావటం, అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో సలహాలు ఇవ్వటం అనేటటువంటి చేసినా కూడా వాటిని పెడచెవిని పెట్టడం, దుర్మార్గంగా మాటలు దూషణలు చేస్తూ ప్రతిపక్ష నేతల్ని, అలాగే వాళ్ళ భార్యల్ని, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళతో సహా చాలా నీచంగా వాళ్ళని దుర్భాషలాడటం చేసి ఎక్కడా ఎప్పుడూ విని ఎరుగని చరిత్రని ఇక్కడ సృష్టించింది వైకాపా ప్రభుత్వం. ఇది ఆనాటి వేటకి ఈనాటి వేటకి ఉన్న తేడా. ప్రతిపక్ష నేతల యొక్క ఇళ్ల మీద పడి వేటాడటమే కాదు, ప్రతిపక్ష పార్టీల యొక్క కార్యాలయాలకి బాహాటంగా వందలాది మంది వెళ్ళి అధికార పక్షం పోలీసుల యొక్క ప్రోత్సాహంతో దాడులు చేసిన చరిత్ర ఇంతకుముందు ఎప్పుడూ లేదు. తెలుగుదేశం ఇన్నిసార్లు అధికారంలో ఉంది, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఏనాడు ప్రతిపక్ష పార్టీల యొక్క ఆ కార్యాలయాల మీద దాడి చేసి వాళ్ళ మీద చేసి మొత్తం ధ్వంసం చేసి ఆ కార్యాలయంలో ఫర్నిచర్ని తగలబెట్టటాలు ఇట్లాంటివి ఎప్పుడూ ఎరగం. ఇది మొదటిసారి గత 5 ఏళ్లలోనే చూసాం. ఈ కోవిడ్ సమయం జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉపయోగపడిందంటారు? కోవిడ్ సమయం అంటేనండి, కోవిడ్ చాలా ప్రమాదకరమైన మహమ్మారిగా భావించి కేంద్ర ఆరోగ్య సంస్థ, అక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ వీళ్ళందరూ కూడా వీటి మీద చాలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ కోవిడ్ లాక్డౌన్ అనేటటువంటిది కోవిడ్లో ఒక ప్రధానమైన ఇది. ఎందుకంటే మానవులే తమ స్పర్శ ద్వారా, ఇతరులతో మాట్లాడటం ద్వారా గాలిలోకి కోవిడ్ క్రిముల్ని బయటికి అవి వదలబడతాయని, స్పర్శ ప్రధానంగా ఒక్కొక్కసారి మన మాటల్లో నుంచి వచ్చేటటువంటి నోట్లోంచి వచ్చే గాలి ద్వారా, ముక్కుల్లోంచి వచ్చే శ్వాస ద్వారా అవి వ్యాపిస్తాయి అని చెప్పని ఆ క్రిములు అది భావించి పూర్తిగా దాని మీద నిషేధం విధించడం కోసం, ప్రజలు ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవటం అనే దాన్ని మీద నిషేధం విధించడం కోసం లాక్డౌన్ అనేది పెట్టారు. ఈ లాక్డౌను జగన్మోహన్ రెడ్డికి ఒక వరంగా పరిణమించింది. ఈ లాక్డౌన్లో ఆయన ఏం చేశాడంటే, మొత్తం ఆయన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయగానే పూర్తిగా పోలీస్ వ్యవస్థని మొత్తం తనకు అనుకూలంగా మార్చేసుకున్నాడు. తనకు కావలసిన వాళ్ళందరినీ కావలసిన ప్లేసెస్లో వాళ్ళందరినీ నియమించుకున్నాడు. అదేవిధంగా వాళ్ళకి కొన్ని వాళ్ళ డ్యూటీస్లో వాళ్ళు అంతకుముందు నుంచి కోరుతున్నటువంటి కొన్ని డ్యూటీసు వాళ్ళకి కొన్ని బౌంటీస్ లాగా ఇచ్చి ఎలవెన్సులు ఇట్లాంటివి కొన్ని పోలీసుల వరకు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకునేటటువంటి పద్ధతిలో. అయినా కూడా అనంతపురంలో అతను ఎవరో ఒక పోలీసు ఇది చైతన్య డిఎస్పీ కాదు, అతను డిఎస్పీ వీళ్ళకి అనుకూలమైన వ్యక్తే. ఒక కానిస్టేబుల్ నిరసన ప్రదర్శన చేసినందుకు ఆయన్ని 30 తిప్పలు పెట్టి అతన్ని చాలా ఇది చేశారు. ఒక కానిస్టేబుల్ని కోరికలు ఇవి అని ఎవరు కోరకూడదు. ఇప్పుడు ఈ కోవిడ్లో కూడా సుధాకర్ అనే ఒక దళిత డాక్టరు విశాఖపట్నం జిల్లాలో చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా పేరు పొందినవాడు ఆయన ఎలాగండి మీరు కోవిడ్లో జనం దగ్గరికి వెళ్ళి సేవలు చేయమంటారు, ఎలాగూ మాకు మాస్కులైనా కనీసం సరఫరా చేయండి, మాస్క్ కూడా లేకుండా మేము దాని నుంచి రక్షణ పొంది మేము సక్రమంగా ఆరోగ్యం కాపాడుకుంటే కదా వీళ్ళకి వైద్య సేవలు అందించేది అని చాలా స్పష్టంగానే అడిగాడు తన పై అధికారుల్ని. ఇతను అడిగాడండి అని కంప్లైంట్ చేశారో ఏంటో మరి దొరగారికి ఏమి జరిగిందో తెలియదు, కానీ అతన్ని సస్పెండ్ చేశారు. తర్వాత అతని యొక్క
ప్రవర్తన మీద పూర్తి నిఘా పెట్టి అతన్ని పిచ్చివాడుగా తేల్చి అతన్ని రోడ్డు మీద పెడరెక్కలు విరిచికట్టి అతన్ని ఎంతో దారుణంగా హింసించి చివరికి అతని చావుకి కారణమయ్యారు. ఈ కారణంగా పగ, కక్ష, వేటాడే మనస్తత్వం ఎలా ఉంటాయి అనేటటువంటిది డాక్టర్ సుధాకర్ భార్యని, సుధాకర్ తల్లిని మేము ఈ ఎలక్షన్ టూర్లో పలాస్ నుంచి పెనుగొండ వరకు తెలుగు అని ప్రయాణం చేసింది. ఆ ప్రయాణంలో సుధాకర్ భార్యని కలవటానికి ప్రయత్నం చేశాం. ఆవిడ తన భర్తకు జరిగిన దారుణాన్ని మనసు చెలించిపోయి ఆవిడ పిచ్చిదైపోయింది. ఆమె కూడా పిచ్చి, ఆవిడ మైండ్ డిస్టర్బ్ అయ్యారు ఆవిడ. అది పరిస్థితి. తల్లి ఆవిడ ఏజ్ రీత్యా ఉంది, ఆవిడని కూడా భయపెట్టారు. నేను విన్నది ఏంటంటే ఆమెను భయపెట్టి ఎక్కడైనా ఏమన్నా ఒకవేళ నువ్వు గనక మాకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీ కొడుకు జరిగింది అన్యాయం అని ఎక్కడైనా గనక నువ్వు మాట్లాడితే తర్వాత చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని భయపెట్టారని విన్నాను. తెలుగు అని ప్రయత్నం చేసింది ఆవిడ ఇంటర్వ్యూ తీసుకోవడానికి. అదే అయితే ఇలా ఈ మనకి భారత రాజ్యాంగంలోనండి 14వ అధికరణంలో ఆర్టికల్ 14లో చాలా స్పష్టంగా ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఉంది. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఈ దేశంలో ఎవరికి సమన్యాయం లభించాలి తప్పితే వివక్ష అనేది ఉండకూడదు ఏ ఒక్కరికి. అందుకని సమన్యాయం లభించడానికి రాజ్యాంగంలో 14వ అధికరణంలో అది పెట్టారు. ఈ రాజ్యాంగం ఇక్కడ వమ్మైపోయింది ఎలాగంటే ఈ ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది పోలీసులు మాస్కులు లేనటువంటి ప్రతిపక్ష కార్యకర్తలు, సాధారణ ప్రజల మీద దాడులు చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని శిక్షించారు, వాళ్ళని కదలకుండా గృహ నిర్బంధాలకు గురి చేశారు. కానీ ఆనాటి ఫోటోలు నేను ఫేస్బుక్లో కూడా చాలా సందర్భాల్లో పెట్టాను. పుస్తకావిష్కరణలు అంటూ జగన్ గారు తన ఆఫీసులో చేసేటటువంటి కార్యక్రమాల్లో జగన్ గారు, వారి యొక్క మంత్రివర్గ సహచరులు ఎవ్వరూ మాస్కులు ధరించకుండా అందరూ చక్కగా ఫ్రీగా వచ్చేసి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే 4-5 కంటే ఎక్కువగా ప్రతిపక్షాలు ఒకవేళ కలుసుకున్నా, వాళ్ళు ఎక్కడైనా మాస్క్ లేకుండా కనిపించినా వాళ్ళ మీద విపరీతమైనటువంటి దాడులు పోలీసులు చేసేవాళ్ళు. రూల్స్, చట్టం ప్రజలకి ప్రతిపక్షానికే, ప్రజలకి ప్రతిపక్షానికి మాత్రమే రూల్స్ పాటించటం అనేటటువంటిది అవసరం. ప్రభుత్వ అధికారులకు కానీ, అలాగే ఆ లిక్కర్ షాపుల ముందు విపరీతమైన క్యూల్లో నిలబడి తోసుకుని మరీ లిక్కర్ కొనుక్కుని వెళుతున్నటువంటి ఆ ట్యాక్స్ పేయర్స్కి కానీ, వాళ్ళ గౌరవ పదం వాడుతున్నారుగా ట్యాక్స్ పేయర్స్ అని ఇప్పుడు. దే ఆర్ అదే మరి వాళ్ళకి కానీ ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ప్రభుత్వం నడుస్తున్నది లిక్కర్ ఆదాయం మీదే కనుక అందులో అది మన రాష్ట్రంలో ప్రత్యేకత ఏమిటంటే లిక్కర్దంతా ప్రైవేట్ ఆదాయం. మద్యం పరిశ్రమలో ప్రభుత్వాలను నడిపేది లిక్కర్ అనేది పాత సామెత. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ అధినేతను కూడా నడిపింది ఈ లిక్కరే, ఇంధనం. అందుకని ఈ ఇంధనం జోరుగా సాగాలి కాబట్టి సరే డిజిటలైజేషన్ లేకుండా ఎక్కడ బిల్లు పత్రం వాస్తవానికి ఈ దేశంలో డిజిటలైజేషన్ అనే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విస్తృతంగా ప్రచారం కల్పించింది. దానికి బోల్డంత నిధులు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, అకౌంటబిలిటీ అనే దానికోసం క్యాష్లెస్ వ్యవహారం చేశారు. మీ ఇంటి ముందుకు వచ్చే కూరలు అమ్ముకునే చిన్న బుట్ట దగ్గర కూడా ఈ డిజిటల్ పేమెంట్ స్కానర్స్ ఉన్నాయి. కానీ వేల కోట్ల టర్నోవర్ ఉన్న లిక్కర్ షాపుల్లో, అది కూడా కోవిడ్ సమయంలో కరెన్సీ నోట్ల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది అనే పరిస్థితుల్లో కూడా మేము క్యాష్ మాత్రమే తీసుకుంటాము, తాగితే తాగండి, సస్తే చావండి అనేలాగా ఫోన్పే, గూగుల్ పేలు అంగీకరించాం అన్నారు అని స్పష్టంగా. అందువల్ల అంత వెరపు, అంత బరితెగింపును ఎలా చూడాలి? బరితెగింపు అంటే ఎటువంటి లెక్కలు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్యాష్ బేరం చేస్తే దేనికి ఎంత అనేటటువంటి కేటగరైజేషను ఉండదు, ఎంత ఇదే. అట్లాగే ఆ లిక్కరు
IMFLలో కూడా కల్తీ బ్రాండ్లు, ఎప్పుడు ఎక్కడ బయట దొరకని బ్రాండ్లు అలాంటివి అమ్మారు కాబట్టి తప్పనిసరి అవసరార్థం కొనుక్కున్నారు ఆ కొన్నటువంటి ట్యాక్స్ పేయర్స్. ఆ కారణంగా వీటికి ఎటువంటి నియమ నిబంధనలు, ప్రైస్ ఎంత పెట్టి కొన్నారు అనేటటువంటి విచారణ చేయగలిగే అవకాశం కూడా లేదు. అందువల్ల ఎక్కడ పేపర్ మీద లేకుండా నో పేపర్ ట్రాన్సాక్షన్స్. సరే, ప్రజలకి అడిగే హక్కు లేదు, ఆ హక్కును తీసేశారు. హక్కు తీసేశారు, అది ఓకే. కానీ ప్రస్తుతం 100 కోట్లు లిక్కర్ స్కామ్ అనేది ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దేశాన్ని కుదిపేసి ఒక ముఖ్యమంత్రిని, ఒక ఉప ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని కొన్ని నెలలుగా బెయిల్ లేకుండా 100 కోట్ల మ్యాటర్లోనే ఊచలు లెక్క పెడుతున్నారు. ఇన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్లో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, అది ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కానీ ఇది తప్పు అనేది వాళ్ళ దృష్టికి రాలేదంటారా? అది స్కామ్ కాదంటారా? ఇది స్కాము లాగి చూస్తే మొత్తం స్కామే ఇదంతా. కానీ అడిగే దగ్గర ఆ స్థానంలో అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ అంటారే, పైన అధికారంలో ఉన్నవాళ్ళు అడగాలి. అది దీన్ని ఒక్కొక్క రకంగా చూస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ కూడా ఈక్వాలిటీ బిఫోర్ లా రాజ్యాంగంలోని 14వ అధికరణం ఫెయిల్ అవుతున్నది. ఏదేమైనా ఇప్పటికీ బయటపడ్డ విషయాలే చాలు, మనకి బయట జనం చెప్పుకునేటటువంటి విషయాలే చాలు, వాటి మీద విచారణ చేస్తే ఇప్పుడైనా సరే. అయితే ఆనాడు ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ పక్షంలో పాలకపక్షంలో ఉన్నటువంటి నేతలు, పాలకపక్ష కార్యకర్తలు వాళ్ళు దే ఎంజాయ్డ్ ఏ స్టేటస్. వాళ్ళకి ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా కోవిడ్ గడిచిపోయింది. ఆ 2 ఏళ్ళలో 2.5 ఏళ్ళలో ఆ కోవిడ్ నడవటం వల్ల జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైన వాయిస్ రాకుండా తొక్కివేయటం చాలా తేలికైపోయింది. వాళ్ళు ఎటువంటి శ్రమ పడకుండానే, ప్రజలే ఎవరు వచ్చేవాళ్ళు లేరు రోడ్డు మీదకి, ఇది అన్యాయం అనేవాళ్ళు లేరు. దీనికి బ్రేక్ పడింది మనకు తెలిసినంతవరకు అమరావతి మహిళా రైతులు చేసినటువంటి యాత్రలు. ఆ 2 యాత్రల్లో మాత్రం ప్రజల్లో ఎంత నిరసన భావం ఉన్నది ఈ తొక్కివేత, అణచివేత మీద అనేటటువంటిది అక్కడ బయటపడింది. అక్కడ అమరావతి దీంట్లో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అని తిరుపతికి ఒక యాత్ర, అమరావతి నుంచి అరసవల్లి వరకు అని చెప్పని ఉత్తర ప్రాంతానికి, ఉత్తరాంధ్రప్రదేశ్కి ఇంకొక యాత్ర, ఈ 2 చేశారు. ఈ 2 ఊహించిన దానికంటే సూపర్ సక్సెస్ అయినాయి. ఇది సక్సెస్ అవ్వటం ప్రజల్లో ఇది కలిగిస్తున్న, ఈ యాత్రలు కలిగిస్తున్న స్పందన, ఈ స్పందన వల్ల మామూలు ప్రజల్లో కూడా చాలామంది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేకతని బాహాటంగా వెలుబుచ్చుతూ బయటికి రావటం, ఇవన్నీ చూసి సహించుకోలేక, ఓర్చుకోలేక ఈ యాత్రికుల మీద వాళ్ళకి ఆహార సరఫరా జరగకుండా చూడటం, మంచినీరు దొరకకుండా చేయటం, వాళ్ళు రోడ్డు మీద నడిచేటటువంటి విధానంలో కొన్ని షరతులు పెట్టి వాళ్ళని చేయటం, మైకులు వాడొద్దని చెప్పటం, వాళ్ళు భోజనాల కోసం ఎక్కడో ఒక స్థలంలో దిగి అక్కడ వంట వండుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే అట్లా ఇవ్వాల్సినటువంటి స్థలాలు రైతులు ఇవ్వకుండా అడ్డుకోవటం, ప్రభుత్వం నుంచి దాడులు చేసి, ఇవన్నీ ఎన్ని చేసినా కూడా వీటితో పాటు వేల కేసులు పెట్టడం, పాల్గొన్నటువంటి వాళ్ళే కాక వాళ్ళకి సానుభూతిగా వచ్చే వాళ్ళకు కూడా. ఇప్పుడు మేము తెనాలి నుంచి విజ్ఞాన వేదిక అని మాకొక స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది. ఆ సంస్థ మొదట్లో ఆవిర్భవించటమే అసలు రాజకీయ కార్యకలాపాలకు వ్యతిరేకమని. రాజకీయ కార్యకలాపాల్లో ఏనాడు పాల్గొన్న చరిత్ర లేదు. వికలాంగుల కార్యక్రమాలు, అంధుల కార్యక్రమాలు, చెవిటి మోగవాళ్ళ కార్యక్రమాలు, ఇటువంటివే కార్మికుల యొక్క కార్యక్రమాలు, ఇటువంటివే చేయటం జరిగింది. విద్యార్థులకి స్కాలర్షిప్లు, విద్యార్థినులకి స్కాలర్షిప్స్ ఇవ్వటం, ఇంజనీరింగు వగైరా వాటికి ఇటువంటి మంచి కార్యక్రమాలే ఎప్పుడు చేపట్టాం. ఇది వరద బాధితులకి సహాయాలు, ఇటువంటివన్నీ కళ్ళ ఆపరేషన్లని కొన్ని డజన్ల కొద్ది కార్యక్రమాలు గత 20 ఏళ్ళుగా చేపట్టాం. మొదటిసారి వీఆర్ కన్విన్స్డ్, మా మనసుకి మేము సమాధానం చెప్పుకోగలిగాం,
ఇది రాజకీయ కార్యక్రమం కాదు. అమరావతి రైతు మహిళలు న్యాయం కోసం ఉద్యమిస్తున్నారు. వాళ్ళు నిరాహార దీక్ష చేసినన్నాళ్ళు వాళ్ళ జోలికి కూడా ఎవరు వెళ్ళి పరామర్శించడం, మీ కోరిక ఏమిటి, ఏ కారణంగా మీరు చేస్తున్నారు, ఈ 3 రాజధానులు అనేది తప్పుడు నిర్ణయం అని కోర్టు కూడా చెప్పింది కదా, మేము దాన్ని విరమించుకుంటాం అనేటటువంటి పద్ధతిలో సాంత్వన వచనాలు పలకాల్సిన ప్రభుత్వ పెద్దలు రోజు అట్నుంచే సెక్రటేరియట్కి అట్నుంచే అసెంబ్లీకి వెళుతూ కూడా ఆ శిబిరాల దగ్గర కాసేపు ఆగి వాళ్ళని పలకరిస్తే వాళ్ళు ఎంతో సంతోషించేవాళ్ళు. ఈ సందర్భంగా నేను మీకు ఒక ప్రస్తావన తీసుకొస్తా, నాకు తెలిసిన అనుభవాన్ని. ఆ 5 ఏళ్ళు అమరావతి వెలగపూడి సెక్రటేరియట్కి ఈ శిబిరాల మీద నుంచి వెళ్ళాలి ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యమంత్రితో సహా. 1200 మంది పోలీసులు పహరా. ఆ ఒక్క అసెంబ్లీ సెషన్కి ఆయన సెక్రటేరియట్కి వెళ్ళాలన్నప్పుడు ఈ 1200 మంది పోలీసులకి భోజనాల ఏర్పాట్లు, మళ్ళీ ఒకేసారి 1200 మంది పోలీసులు అక్కడ మోహరించడం, 1200 వాళ్ళకి మళ్ళీ భోజనాలు ఏర్పాట్లు చేసేదానికి. చెప్తున్న దాంట్లో ఒక పాయింట్ ఇదేంది, విజ్ఞాన వేదిక అనేటటువంటి మా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ మొత్తం ఈ పాదయాత్రగా వెళ్ళే వాళ్ళకి 2 పాదయాత్రల సందర్భంలోనూ మేము కొన్ని మైళ్ళు వాళ్ళతో కలిసి నడవటం జరిగింది మా కార్యకర్తలు. ప్లస్ వాళ్ళకి డ్రై ఫ్రూట్స్, ఓఆర్ఎస్ఎల్ అని చెప్పని జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళ శక్తిప్రదాయమైనటువంటి డ్రింక్స్, అట్లాగే వాటర్ బాటిల్స్, రకరకాల డ్రై ఫ్రూట్స్, ఇతర ఆహార పొట్లాలు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి సరఫరా చేసాం. మిమ్మల్ని అరెస్ట్ చేయలేదా? మమ్మల్ని అరెస్ట్ చేయలేదు. మేము ఓపెన్గానే ముందుగా ప్రకటించాము. అదేవిధంగా వాళ్ళని స్వాగతం పలికి అరెస్ట్ చేసే ఘటన వచ్చినా కూడా మేము వెనకాళ్ళ. ఎక్కడంటే మా చంద్రావూరు పార్క్ దగ్గరికి వీళ్ళ యాత్ర సాగేటప్పుడు విఎస్ఆర్ కళాశాల నుంచి బయలుదేరి తెనాలి విఎస్ఆర్ కళాశాల నుంచి పెదరావూరు వెళ్ళాలి. పెదరావూరికి చంద్రావూరు మీదగానే వెళ్ళాలి. చంద్రావూరు పార్క్ దగ్గర మేము కొన్ని 100 మందివి పోగై, అసలు మేము పోగైంది 300 మందో 400 మందో ఉంటారు. కానీ ప్రజలు ఐచ్ఛికంగా వందలాదిగా వచ్చారండి. అసలు ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ స్వాతంత్ర్యేచ్ఛ, స్వేచ్ఛా ప్రియత్వం మొదటిసారిగా అప్పుడు చూడటం జరిగింది. వచ్చినప్పుడు మేమేం చేసామంటే జనానికి రిక్రియేషన్గా, జనానికి కొంచెం ఇది జరుగుతున్నది అనేది అందరికీ తెలియటం కోసం పెద్ద పెద్ద సీమ టపాకాయ ప్యాకెట్లు 10,000 వాలా ఇట్లాంటివి తెప్పించి వాటిని ముట్టించబోతుంటే పోలీసులు, ముట్టిస్తే మీరు చాలా ప్రాబ్లం వస్తుంది, మిమ్మల్ని అరెస్ట్ చేసినా చేయొచ్చు అంటే మేము అసలు కేర్ చేయకుండా ముట్టించి చేసాం. ఎవరు మా జోలికి రాలా, పోలీసులు కూడా దూరంగా నిలబడి చూశారు అంతే. అందుకని ఇలా మా రాజకీయేతరమైన ఆలోచన ధోరణి కలిగినటువంటి మా విజ్ఞాన వేదిక సంస్థ లాంటివే ఇట్లా దీంట్లో ఇలా పాల్గొంటే ఇక సగటు మానవుడు, మామూలు వాడికి ఎంతటి ఎంత స్వేచ్ఛా ప్రియత్వం ఉండి అయ్యో ఇవన్నీ హరించుతున్నారే మన హక్కులన్నీ అని చెప్పి అనేది ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు కోవిడ్ నియమ నిబంధనల్ని చాలా చక్కగా తమ అవసరానికి వాడుకున్నారు. ప్రజల్ని తొక్కేయటానికి, వాళ్ళకి హక్కులు లేకుండా చేయటానికి. నిషేధాజ్ఞల్ని కేవలం ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయాలు రాకుండాను ప్రతిపక్షాల మీద, ప్రజల మీద ప్రయోగించి అధికార పార్టీ అట్లాగే మంత్రులు వాళ్ళందరూ కూడా చక్కటి స్వేచ్ఛను అనుభవించారు. అది రాజ్యాంగంలోని 14వ అధికరణంలో చెప్పబడ్డ ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటటువంటి సూత్రానికి విరుద్ధమైంది. అసెంబ్లీలో బూతు పురాణాన్ని ఎలా చూడాలి? అసెంబ్లీలో బూతు పురాణం అంటే మామూలుగా రాజ్యాంగంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేటటువంటిది ప్రతి వాళ్ళకి ఉంది. అయితే ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా భావ వ్యక్తీకరణ చేయాలి. అందులో అసెంబ్లీలో ముఖ్యంగా పార్లమెంటేరియన్ లాంగ్వేజ్ అనేది వాడాలి. అసభ్యకరమైన భాష వాడకూడదు. కానీ అది ఏ కారణంగానో తెలియదు, నేతల ప్రోత్సాహమే కారణం. ఇంకా చెప్పేదేముంది, అసెంబ్లీలో ఎన్నడూ విని ఉండని అన్పార్లమెంటరీ లాంగ్వేజీ మనం అసెంబ్లీలో ఈ 5 ఏళ్ల కాలంలో చవిచూసాం. ఎవడి అమ్మ మొగుడు సొమ్ము, ఇటువంటి పదాలు చాలా
అసెంబ్లీలో కూడా చాలా తేలికగా వాడటం అనేటటువంటిది. అసెంబ్లీలో లేని స్త్రీలని అసెంబ్లీలో వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు కదండి. సాధారణంగానే అసెంబ్లీలో లేనటువంటి నేతల్ని విమర్శించేటప్పుడు కూడా చాలా సంయమనం పాటించాలి. ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నవాళ్ళైతే వాళ్ళు తమ మీద వచ్చిన విమర్శకి సమాధానం ఇవ్వగలరు అక్కడికక్కడ. బయట వాళ్ళకి అది ఉండదు కనుక సాధ్యమైనంత వరకు బయట వాళ్ళ మీద విమర్శలు చేయనివ్వరు. చేయటం అన్పార్లమెంటరీ విధానమే అవుతుంది అది కూడా. కానీ అసెంబ్లీలో లేనటువంటి కుల స్త్రీలు, అసెంబ్లీలో లేనటువంటి ఇల్లాళ్ళు, వాళ్ళ విషయాలు కూడా అక్కడ చర్చకు తీసుకొచ్చి వాళ్ళ విషయాల్లో కూడా వాళ్ళని కించపరుస్తూ మాట్లాడటం అంటే, ఇప్పుడు నేను ఆమె పేరు కూడా ఎత్తలేదు, నేను ఆమెను కించపరిచానని అబద్ధం చెబుతున్నారు. పేరెత్తకపోవచ్చు, వాళ్ళ కుమారుడు ఎలా పుట్టాడు అనేటటువంటి ప్రశ్న అసెంబ్లీలో వేస్తే, డిఎన్ఏ టెస్ట్ చేయించండి వాడికి అని చెప్పనే ప్రశ్న వేస్తే వాళ్ళ తల్లి శీలాన్ని శంకించినట్టేగా. ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకు వేదిక అయింది అసెంబ్లీ మొదటిసారి. అందుకని ఈ సమర్థించే వాళ్ళు కూడా ఆ పేరు ఎత్తానట, ఎక్కడైనా చూడండి నేను ఆ పేరు ఎత్తానేమో, రికార్డ్స్ పరిశీలించండి అధ్యక్ష అని చెప్పని ఇట్లా మొదలు పెట్టడం. అది కూడా ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా మళ్ళీ ఇండైరెక్ట్ ప్రచారాన్ని కల్పించడం. ఇండైరెక్ట్ ప్రచారాన్ని కల్పించడానికే ఆ ఇష్యూ మీద సాగతీత చర్చని సాగదీశారు. ఇప్పుడు మనం కూడా అది సాగదీయటం అనేటటువంటి దీంట్లోకి వెళ్ళొద్దులేండి. ఇక్కడ ఆర్టికల్ 19 కింద ఉన్నటువంటి అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ అసెంబ్లీ సభ్యులకు కూడా ఉన్నప్పటికీ వాళ్ళు కొన్ని నియమ నిబంధనలకు లోబడి అవి మాట్లాడాలి, చర్చలు జరపాల్సి ఉంటుంది. అటువంటివి చర్చలేవి అలాంటివి జరగల. ఇక ఇంకో విషయం ఏంటంటే 20వ అధికరణం ఆర్టికల్ 20లో ఎక్కడైనా సరే ఒక నేరం జరిగినట్టుగా ఒక వ్యక్తి మీద చర్య తీసుకోవాలి అంటే ఏ చట్టం ఉల్లంఘించాడు అతను అనేటటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదో ఒక చట్టం ఉల్లంఘించితేనే ఒక వ్యక్తి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ చట్టం కూడా అంతకుముందు అమల్లో ఉండాలి. అసలు ఆ చట్టం అమల్లో లేని కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఇదిగో ఈ చట్టం ఉంది అనటం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, హాస్య సన్నివేశం ఒక చిన్నది. ఏమిటంటే ఎంఎస్ నారాయణ అనే హాస్యనటుడు ఒక చిత్రంలో నో పార్కింగ్ అనేటటువంటి ఒక స్టాండ్ లాంటి దాన్ని పట్టుకుని అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ఒక 10 వెహికల్స్ కనుక అక్కడ మోటార్ సైకిళ్ళు అవి ఆపి ఉంటే, పార్క్ చేసి ఉంటే అక్కడికి పెట్టేసి దాని వాళ్ళు వస్తారు కదా షాపుల నుంచో ఆఫీసుల నుంచో బయటికి వచ్చినప్పుడు చలానా కట్టండి మీరు అని చెప్పని వాళ్ళని ఇది చేస్తాడనమాట. ఎందుకు అంటే ఈ బోర్డు ఇంతకుముందు మేము వెళ్ళేటప్పుడు లేదే అంటే ఇప్పుడు పెట్టాం, అక్కడ ఉన్నదా లేదా బోర్డు, కాబట్టి ఇక్కడ నో పార్కింగ్ మీరు అంటే. ప్రభుత్వం కూడా ఆ విధంగా చట్టాలని ముందు అసలు అమలు జరపకుండా చట్టాలను గురించి అది ప్రొమల్గేషను అవ్వలేదు ఒక చట్టం, అలాగే ఇక్కడ అమలు జరుపుతున్నాం అనేటటువంటి వార్త కూడా ఎవరికీ లేదు. అలాంటి ప్రదేశంలో ముందు అరెస్ట్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ 144 ఉంది అని చెప్పటం, ముందు అరెస్ట్ చేసి ఇదిగో ఇక్కడ దీన్ని మీరు నిషేధించారు అంటే, ఏదయ్యా నేను నిషేధించానని నాకు నోటీస్ ఏది అని చెప్పని వాళ్ళు అడిగేవాళ్ళు. నోటీస్ అడుగుతావా మమ్మల్ని అని చెప్పని వాళ్ళకి అసలు పట్టించుకోకుండా చట్టంలో ఉన్న వెసులుబాటు ఏమిటి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళకి నోటీస్ ఇచ్చి చెయ్యాలి. అరెస్ట్ ఇవ్వబోయే ముందే నోటీస్ ఇవ్వాలనేది ఏమి కండిషన్ కాదు. అసలు నోటీసే ఇవ్వకుండా వాళ్ళని ఇక్కడికి తిప్పేసి, ఇప్పుడు ఉదాహరణ రఘురామరాజు గారిని, ఆయన పార్లమెంట్ సభ్యుడు కూడా వాళ్ళ పార్టీకి, వైకాపా పార్టీకి, ఆయన ప్రతిపక్షంలాగా మాట్లాడుతున్నాడు అనేటటువంటి కసి పెట్టుకుని ఆయన మీద ఆయన్ని అరెస్ట్ చేసి కారణాలు చూపించకుండా ఎక్కడెక్కడికో తిప్పి చివరికి ఆయన్ని కళ్ళ గంతలు ముసుగు వేసేసి ఆయన్ని విపరీతంగా హింసించి కొట్టి ఇచ్చేశారు. ఆయన తనకు జరిగిన అన్యాయం కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆయన పట్టాభి, కొమ్మారెడ్డి పట్టాభి గారికి కూడా ఇదే విధమైన చేదు అనుభవం ఎదురైంది. ఎక్కడికెక్కడికో తిప్పి చివరికి ఒక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ విపరీతంగా కొట్టి ఇది చేయటం. ఈ కొట్టినటువంటి దానికి రఘురామకృష్ణరాజు గారికి ఒక
పరీక్షలు జరిగితే ఎంత దారుణంగా ఇది జరిగిందంటే ప్రభుత్వ డాక్టర్లు ఏమీ లేవు ఆయన ఒంటి మీద గాయాలు అని చెప్పని తప్పుడు సర్టిఫికేట్లు ఇస్తే ఆయన దాంతో సంతృప్తి చెందకుండా హైదరాబాద్లో ఈఎంఈ మిలిటరీ డాక్టర్లని వాళ్ళ టెస్ట్ని కోరి అది కోర్టు దాన్ని అనుమతించిన తర్వాత ఆ టెస్టుల్లో ఇతని మీద 3rd డిగ్రీ ప్రయోగం అనేటువంటిది జరిగింది అనేటటువంటిది తేలింది. దీనికి మరి ఎవరికి శిక్ష పడాలి? ఆనాడు సిబిసిఐడికి అధిపతిగా ఉన్న సునీల, లేకపోతే ఇంకెవరైనా, లేకపోతే ప్రభుత్వ అధినేతలు ఎవరికైనా శిక్ష పడాలా? ఇప్పుడు అది ఇట్ ఈజ్ అండర్ ది కోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏం జరుగుతుందో చూడాలి. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు, అది వీడియో కాల్ చూశారంట ఈ అధికారులు కొడుతూ ఉండగా. వీడియో కాల్ ద్వారా వినోదం ఆయనకి వీళ్ళని హింసించడం అనేటటువంటి, తన ప్రత్యర్థుల్ని హింసించడం అనేటటువంటిది వినోదం. పబ్జీలో కూడా అంతా హింసాత్మకమైనవే చూస్తాడనేటటువంటి టాక్ ఉన్నది. ఎంతవరకు సత్యమో కాదో మనకు తెలియదు. హింస హింస హింస, అసలు హింస అనేదానికి మారుపేరు అనటానికి అవకాశం ఉన్నదేమో. ప్రజాస్వామ్య యుగంలో హింసలు పెట్టిన వాళ్ళు ఎవరూ కూడా అంతిమంగా పతనం అవటం తప్పితే వేరే ఇంకొకటి ఉండదు. అయితే ఇక్కడ ఈ లా ఇన్ఫోర్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ అఫెన్స్, చట్టం ఏదైనా సరే ఉండకుండా ఆ చట్టానికి ఉల్లంఘన జరిగిందని అరెస్టులు చేయటమో, నేరం ఆరోపించటమో అసలు పద్ధతి కాదు. అందుకని ముందు అసలు ఆ చట్టం ఉండాలి. ఆ చట్టాలు కూడా లేకుండా జీవించే హక్కు, 21వ అధికరణంలో ఉన్నటువంటి జీవించే హక్కుని కూడా దాదాపుగా కాలు రాసేసారు. ఎంతమంది ఎన్ని సందర్భాల్లో చనిపోవటం జరిగిందో మనం చూసాం. ఏది అధికార పక్షం యొక్క దాడుల్లో చంద్రయ్య ఇట్లాంటి వాళ్ళు ఎంతమందో చనిపోయారు. ఈ చనిపోయినటువంటి వీటిని చూస్తుంటే కానీ, అట్లాగే అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏ దశకి తీసుకెళ్లారంటే, వీళ్ళు గుంటూరులో శంకర విలాస్ అనే హోటల్ ఉంది, పూంతోట రంగనాయకి అని చెప్పని ఆమె, ఆ శంకర విలాస్ తన భర్త చనిపోయిన తర్వాత ఆమె ఆ హోటల్ని మేనేజ్ చేస్తూ చాలా పక్కాగా నడుపుతున్నది. ఆమె చేసిన చిన్న పని ఏమిటి? ఆ పని ఎల్జీ పాలిమర్స్ కేసులో, విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ కేసులో సామాన్య ప్రజలకి న్యాయం జరగట్లేదనేటటువంటి భావాన్ని కలిగించేటటువంటి ఒక పోస్ట్ ఆమెకు ఎవరో ఫేస్బుక్లో పంపితే దాన్ని ఆమె అందరితో పంచుకున్నది. ఇది ఏం పోస్ట్ పంచుకున్నావు నువ్వు తెలుసా అని చెప్పని పిలిపించి మరీ ఆమెను పోలీస్ స్టేషన్కి పదే పిలిపించి ఆమెను విచారణ పేరుతో గంటలు కూర్చోబెట్టి ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించారు. ఇది చూస్తే అసలు ఎంత దారుణంగా మనకి అసలు ఏది నేరం అని చెప్పని ప్రభుత్వం భావిస్తున్నది. తనకు వ్యతిరేకంగా మాట్లాడటమే నేరం అయితే ప్రజాస్వామ్యం కాదు మంది. ప్రజాస్వామ్యం కనుకైతే ప్రజాస్వామ్యంలో పలు భావాల యొక్క మద్దతుదారులు ఉంటారు. ఒక్కొక్కళ్ళు తన భావాలని స్పష్టంగా వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ ఉండాలి. అది లేకపోతే అది ప్రజాస్వామ్యం కాదు. ఎమర్జెన్సీలో కూడా ఈ తరహా ప్రవర్తన ప్రభుత్వాలు ప్రవర్తించలేదనేటటువంటిది మన వినికిడి సామాన్యుని కదిలిస్తే. ఎందుకంటే ఎంతమంది సామాన్యులో బాధపడ్డవాళ్ళు, చాలా ఇబ్బందులు పడ్డవాళ్ళని మనం చూసాం. అయితే ఇలాంటి బెదిరింపులు, ఇవి ఎక్కడా మనం విననివి. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏంటంటే, మృతప్రాయంగా ఉన్నటువంటి బ్రిటిష్ పాలన నాటి చట్టాలని మోరిబండ్ లాస్ అంటారు. అట్లా మృతప్రాయం అయిపోయినటువంటి చట్టాలని, అవి ఇవాళ రేపో కంప్లీట్గా లేకుండా పోయినాయి, ఉండి ఉపయోగం లేకుండా పోయినాయి ఆ చట్టాలు. వాటిని మళ్ళీ జీవో నెంబర్ 1 అనే పేరుతో వాటిని మళ్ళీ అమల్లోకి తీసుకొద్దాం అనేటటువంటి ప్రయత్నం ఎంత ఘోరమైన విషయం అంటే, ఇక్కడ అసలు అలా ఒక జీవో వస్తున్నట్లు కూడా తెలియకుండా ప్రజలకి చేద్దాం అనే ప్రయత్నం, సామాన్య ప్రజలకి తెలియకుండానే ఆ జీవోని ప్రొమల్గేట్ చేయటం, దాన్ని అమలు చేయాలని చూడటం. అది మీరు చెప్పింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ 60 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా అది ఒకటి ఉందనే దాన్ని బయటకు చేయటానికి సాహసించినటువంటిది ఇది బయటికి తీసి, అంటే పాతకాలపు. అందుకనే ఎప్పుడూ జగన్ని మనం పోల్చేటప్పుడు ఎప్పుడూ చరిత్రలో రాచవేమారెడ్డి, తొగ్గులక్కు,
లేకపోతే ఇంకెవరెవరో ఏది నీరో చక్రవర్తి నియంతల లిస్టులో ఈయన్ని కూడా చేరుస్తాం. ఎందుకంటే ఈయనకి ఆ నియంతల పాలనే చాలా భేషుగ్గా అనిపిస్తుంది. ఆధునికం నచ్చదు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, హక్కులు, సౌభ్రాతృత్వం ఇటువంటి పదాలన్నీ శాపగ్రస్తమైన పదాలుగా వినపడతాయి ఆయన చెవులకి. కర్ణకఠోరంగా ఆయన పదాలుగా వినపడతాయి అన్నమాట. అందుకని ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, అట్లాగే ఫ్రీడమ్ ఇవన్నీ కూడా కాలం చెల్లినవని అతని అభిప్రాయం. మళ్ళీ పాతవి రావాలి అని. అందుకనే బ్రిటిష్ కాలం నాటి దుర్మార్గపు చట్టాలు, మోరిబండ్ లాస్ అన్నీ తీసుకురావాలనే ప్రయత్నం చేశాడు. ఆ జీవో 1 కనుక వ్యతిరేకంగా హైకోర్టులో ఇది పడి దాని మీద ఎడ్జుడికేషన్ కనుక జరిగి ఉండకపోతే ఇంకా ఎన్ని చట్టాలు ఇలాంటివి వచ్చేవో, ప్రజలు కామ్గా ఊరుకుంటే మౌనంగా భరిస్తూ సహిస్తూ ఉంటే ఇంకా ఎన్ని చట్టాలు తీసుకొచ్చి పెట్టేవాడో తెలియదు. అయితే అక్కడ అడ్డుకోవటం అనేది జరిగింది కాబట్టి ఇది ఆ దశలోనే ఆగిపోయింది. తర్వాత ఇక మాటల్లో వాక్పారుష్యం అంటారు కదా, పలుకు ప్రలదము అనేది ఉండకూడదు అనేటటువంటిది పాలకులకి చెప్పినటువంటి సందేశం. ఆ పాలకులు చెప్పినటువంటి మహాభారతంలో చెప్పిన సందేశం ఇప్పటికీ మనం పాటించాలి. కానీ అవి మన పాలకులకి చెవికెక్కుతాయి అనేది మనం అనుకోకర్లా. ఇవాటి భాష చూస్తుంటే ఎవడెమ్మ మొగుడు అనే పదాలతో మొదలైన అసెంబ్లీ సభ్యులు కూడా ఈయన చేసింది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తన ఎమ్మెల్యేలలో తన పార్టీ సభ్యుల్లో ఎవరెవరు తనకు ఆనందం కలిగించే రీతిలో అసభ్యమైన పదజాలాన్ని ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల మీద మౌఖికమైన లేక ఫిజికల్ దాడులు, భౌతికమైన దాడులకి పాల్పడుతున్నారో వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వటం ఆయన చేసిన గొప్ప విషయం. అసెంబ్లీలో కూడా ఆ శబ్దాలు అవన్నీ చక్కగా ఏదో మాయాబజార్ సినిమాలో ఎంత శ్రవణానందకరముగా ఉన్నవి అంటాడు ఎస్వి రంగారావు ఒక చోట. ఇది అక్కడ ప్రజలు, మీరు చెప్పిన దానికి నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. బాధపడుతుంటే ఈ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏదైతే మైలవరం శాసనసభ్యుడు, ప్రస్తుత శాసనసభ్యుడు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్, అదే నియోజకవర్గానికి చెందిన సొంత గ్రామం ఇబ్రహీంపట్నం జోగి రమేష్, మాజీ మంత్రి. అతనికి మంత్రి పదవికి ముందు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళారు. ఈ పార్టీ అంతర్గత సమావేశంలో కృష్ణప్రసాద్తో జోగి రమేష్ చూడు ఎంత యాక్టివ్గా ఉన్నాడో అని చెప్పి మెచ్చుకున్నాడంట. ఎంకరేజ్ చేయటం. ఆ చంద్రబాబు నాయుడు ఇంటికి దాడి చేయటం కారణంగా మెచ్చి ఇచ్చిన పదవే మంత్రి పదవి. అది వసంత కృష్ణప్రసాద్ పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఏంటంటేనండి, ఇక మిగతా విషయాలన్నీ రాజుల కాలంలో ఉన్నప్పటికీ కూడా దండంపు పరుసదనం అంటే దండన విధించేటప్పుడు పారుష్యం అంటే కాఠిన్యం ఉండకూడదు. ఎందుకంటే గాంధీ గారి ఆయన దేవుడిని నమ్మేవాడు. అందుకని దేవుడు అనేటటువంటి వాడు శిక్ష విధించటం అనేటటువంటిది జాగ్రత్తగా పరిశీలించి దేవుడిలాగానే చేయాలి. ఎందుకంటే దేవుడు ఒక్కడు మాత్రమే పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలడు. అందుకని మనం మరణశిక్ష వేసేటప్పుడు చాలా విచక్షణతో ఉండాలి అనేటటువంటి జూరిస్ప్రూడెన్స్లో అదొక విధానం. ఏది మరణశిక్షకి బ్రిటిష్ ప్రభుత్వం ఎట్లా వ్యతిరేకమో అదేవిధంగా గాంధీ గారి సిద్ధాంతం కూడా, ఎనార్కిజం కూడా అదే ప్రబోధిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మరణశిక్ష ఒకటికి అంటే భారతదేశంలో కూడా సుప్రీంకోర్టు బచ్చన్ సింగ్ కేసులో రిపీటెడ్ అఫెన్స్లు, చాలా తీవ్రమైన నేరాలు ఉంటేనే మరణశిక్ష విధించమని చెప్పని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అది ఇప్పటికీ శిరోధార్యమే. అయినప్పటికీ కూడా మరణశిక్ష అంటే కోర్టులు వేసే చట్టాలు అవి అట్లా పెట్టండి. మామూలు మనం రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు మరొక రాజకీయ పార్టీ వాళ్ళని చంపేసేయటం అంటే మరణశిక్ష వేయటమేగా. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. అతనెవరో ఎమ్మెల్సీ ఒక అతను తూర్పుగోదావరి జిల్లాలో సుబ్రహ్మణ్యం అనేటటువంటి డ్రైవర్ని, అనంతబాబు అనేటటువంటి ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనేటటువంటి డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు.
ఇట్లా ఎన్నో జరిగినాయి. ఒకటి కాదు, ఉదాహరణ చెప్పాలన్నా కూడా ఇప్పుడు అసలు మనం ఒక సెషన్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి అకృత్యాలు అరాచకాల గురించి చెప్పుకోవాలంటే సాధ్యపడేది కాదు. ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ వెంటనే ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ముందు తాగొద్దురా అంటే నేను తాగుతాను అని అంటే ఇట్లా అంటే వెళ్ళి గేటుకు తగిలి అనుకోకుండా యాక్సిడెంటల్ గా చనిపోయాడు అని నాటి ఎస్పీ అదే హత్య అని చెప్పేసి మీడియా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ మనకు కావాల్సిన వాళ్ళందరినీ ఎస్పీలుగా వేసుకున్నాడు ఆయన. వాళ్ళందరూ అటే మాట్లాడతారు. పోతే ఇక ముఖ్యమైనటువంటి చివరి విషయానికి వస్తే, సొమ్ము ఖర్చు చేయటంలో కూడా విచక్షణ పాటించాలి. భారతంలో చెప్పిన ఆ పద్యంలో పై పద్యంలో చెప్పింది ఏంటంటే, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముసేత. ఖర్చు పెట్టేటప్పుడు చాలా విచక్షణ వివేకం ప్రదర్శించాలి. ఎందుకంటే సొమ్ము ప్రజలది, ఆనాడు ప్రజలదే, ప్రజల నుంచి పన్ను రూపేణ వసూలైందే. ఈనాటి పాలకులకు కూడా ఎవరో తన తండ్రితో ఇంకొకళ్ళ ఆస్తితో తీసుకొచ్చి ఖర్చు పెట్టటల్లా, ప్రజల సొమ్మే ఇది. ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టేటప్పుడు ఎంతో విచక్షణాయుతంగా ఉండాలి అనేటటువంటి దాన్ని ఈయన ఎలా చేశాడు అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో జరిగినటువంటి సొమ్ము నిష్ప్రయోజనంగా వమ్ము చేయటం అనేటటువంటిది ఎంత నిస్సిగ్గుగా నిర్భయంగా నిరాఘాటంగా చేశాడు అంటే ఒక 4-3 ఉదాహరణలే చెప్తాను, ఎక్కువ చెప్పకుండా. వినియోగంలో ఉన్నటువంటి చక్కటి భవనం ప్రజావేదిక అధికారంలోకి వస్తూనే కూల్చేశాడు. కూల్చట ఆ రెఫ్యూజ్, ఆ డెబ్రీ లేక ఇంకోటి ఏదో ఉంటుంది కదా, దాన్ని అక్కడి నుంచి తొలగించడం అనేది చేయకుండా రోజు నయనానందకరంగా తను వెళుతూ సెక్రటేరియట్కి అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు దాని మీదగా దాన్ని చూస్తూ ఆయనకి ఆనందం పొందటం అన్నమాట. అసలు ఇదే విధమైనటువంటి ఆనందమో తెలియదు. దీన్ని మరి ఏ ఆనందం అంటారండి? సోషల్ మీడియాలో సైకో అని అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఆ పార్టీ నాయకులు, జనసేన నాయకులు సైకో అని సంబోధించారు. ఆ లక్షణాలు ఉన్నట్లేనా? ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన రాగానే తుగ్లక్ తరహాలో అనుకుందాం, ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ కూడా ఈయన మొదటి అబద్ధం ఏం చెప్పాడు? తెలుగుదేశం ఎప్పుడు పసుపచ్చ రంగులు వేయలే ప్రభుత్వ కార్యాలయాలకి, కానీ వాళ్ళు వేశారు వాళ్ళ రోజుల్లో, నేను నా పార్టీ కలర్స్ వేస్తాను అని చెప్పని ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పి మొదలుపెట్టాడు. ఆయనకి ఏదైతే చెయ్యాలని అనుకుంటాడో జగన్మోహన్ రెడ్డి, మనసులో ఉన్నదాన్ని చేయటానికి సమర్థనగా ఇతరులు చేసింది, ఇతరులు చేయని వాటిని కూడా ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం వాడాడు. ఎవరు చేశారు ఇన్సైడర్ ట్రేడింగ్? వైజాగ్లో జరిగింది. వాస్తవానికి వైజాగ్లో చేయటం కోసం, తాము ఇన్సైడర్ ట్రేడింగ్ అక్కడ చేయటం కోసం, ఇక్కడేదో జరిగిపోయింది ఇన్సైడర్ ట్రేడింగ్ అని కోర్టుకు వెళ్ళాడు, కోర్టు కొట్టేసింది దాన్ని, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేదే జరగలేదు అని. అందువల్ల ఈయన చేయదలుచుకున్న మనసులో ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని ముందు ఇతరులకి ఆరోపిస్తాడు. ఆ మధ్య డిఎస్పీల ట్రాన్స్ఫర్స్ దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం 36 మందినేమో తన కులం వాళ్ళని వేసుకున్నది అని చెప్పి అనేది పోస్టింగులు, ట్రాన్స్ఫర్స్ కాదు పోస్టింగుల్లో అని చేస్తే దాంట్లో 3 కమ్మ కులస్తులు ఉండటం అనేది జరిగింది. ముఖ్యమంత్రి మీద ఆ విధంగా లేని నిందారోపణ చేశాడు. అట్లా అబద్ధం చెప్పైనా సరే ముందు అసలు ఒక మాటను ఇచ్చేస్తే రేపు తను 100 మందిని వేసుకోవచ్చు. ఆ విధంగా ఆయన చేసింది ఏమిటంటే ఇక్కడ ఈ తను చేయదలుచుకున్న దాన్ని ముందుగా ఇతరులు చేశారు అని చెప్పని ఒక అబద్ధపు ఆరోపణ చేయటం, ఒక ఊతం కోసం ఆ విధంగా చేయటం అనేది ఆయనకు బాగా అలవాటైపోయింది. ఇక్కడ బాగా ప్రిపేర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి యాక్షన్లోకి దిగుతాడు. అందుకనే ప్రభుత్వ కార్యాలయాలకి తెలుగుదేశం వాళ్ళు రంగులు వేసుకున్నారట, పసుపు రంగు. అందుకని నా పార్టీ రంగులు నేను వేసుకుంటాను అని చెప్పని మొదలుపెట్టి వేశాడు. అలా వేయటం మంచిది కాదయ్యా, అది ఆపమని చెప్పని హైకోర్టుకి వెళ్ళినటువంటి వాళ్ళకి మధ్యలోనే హైకోర్టు ఉత్తర్వుల్లాగా ఇచ్చి దీనికి బాధ్యులైనటువంటి అధికారులు బాధ్యులవుతారు అని చెప్పని హెచ్చరించినా కూడా అది ఆపకుండా కొనసాగింది. అలా చేయటానికి 1200 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు అయింది. ఇది మరి కొడాలి నాని భాషలో చెప్పాలంటే ఈ 1200 కోట్లు కానీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు ప్రకారం
మళ్ళీ వాటినన్నింటినీ చెరిపేసి వైట్ వాష్ చేయటానికైనా మళ్ళీ 1200 కోట్ల రూపాయలు కానీ వీటిని ఎవరు భరిస్తారు? కొడాలని భాష అన్నారు, ఎవడమ్మ మొగుడు భరిస్తాడు అని చెప్పని అనాలి. మనం కూడా ఆ స్థాయికి రావాలి. మరి ఈ 24 కోట్లు కేవలం ఈ రంగుల పిచ్చోడు రంగులు మార్చిన కారణంగా జరిగినటువంటి ఇది. తర్వాత మామూలుగా మనకి గ్రామాల్లో ఈ పూనకాలు అనేటటువంటివి చాలా సహజంగా ఉంటూ ఉంటాయి. ఈ పూనకాల సందర్భంగా ఆ పూనకం వచ్చిన వాడు విపరీతమైన ఫ్రెంజీ ఉన్మాదంతో ఊగిపోతుంటాడు. ఆ ఉన్మాదంతో ఊగిపోయేటప్పుడు మామూలుగా అందరూ అనే మాట ఏంటంటే, ఊరువారి కుంకం ఊరువారి పసుపు ఊగు దేవరా అని. దేవుడు వచ్చి అతన్ని ఆశ్రయిస్తాడని ఆ ఊగిపోయేటటువంటి వీడిని ఆశ్రయించినందువల్ల అతను ఉద్రేకంగా ఉన్మాదంగా ఊగిపోతాడని ఒక నమ్మకం. ఇలాంటిదే ఊరకే వస్తే కాశీ దాకా దేకమని ఒక సామెత ఉంది. అందుకని ఇటువంటివి ఏ ఖర్చు లేకుండా, తనకే ఖర్చు లేకుండా ప్రజాధనాన్ని ఇట్లా దుబారా చేయటం అనేటటువంటిది ఒక్క జగన్ ఇట్లా చేశాడు, కానీ ఇంకెవ్వరూ ఈ విధంగా చేయలే. ప్రతిదానికి ఒక కోర్టు ఒక స్థాయిలో తీర్పు ఇస్తే ఆ తీర్పుకు ప్రభుత్వం కట్టుబడకుండా అంతకంటే పైదానికి ప్రభుత్వమే వెళ్ళటం, అంతకంటే పైది సుప్రీంకోర్టు, సుప్రీం లా ఆఫ్ ది ప్రభుత్వమే మీ ప్రధాన లిటిగెంట్ అవటం. ప్రభుత్వమే ప్రధానమైన లిటిగెంట్ ఎందుకు అయింది? దీనికి ఇంకొక ధర్మ సూక్ష్మం ఉంది. ఏమిటంటే, జగన్ తన సొంత కేసులు వాదించేటటువంటి అడ్వకేట్లు, గొప్ప గొప్ప అడ్వకేట్లు, సుప్రీంకోర్టులో గంటకి ఇన్ని లక్షలను తీసుకునేటటువంటి వ్యక్తుల్ని పెట్టుకుని ఆయన తన కేసులు ఎదుర్కోవాలి. అందుకోసం అలాంటి వాళ్ళందరికీ పిలిచి వాళ్ళల్లో కొందరికి రాజ్యసభ సీట్లు ఇవ్వటం, వాళ్ళల్లో కొందరికి విపరీతమైన ఫీజులు ఇచ్చి ప్రతి కేసుని సుప్రీంకోర్టు దాకా పోయేటట్టుగా చేయటం, వాళ్ళని దానికి ఉపయోగించుకోవటం, అలాగే తనకు అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళని అడ్వకేట్ జనరల్స్గా, మామూలు అడ్వకేట్ జనరల్ ఒకళ్ళు ఉంటారు, అది కాక ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టి ఎడిషనల్ అడ్వకేట్ జనరల్గా తను చెప్పినట్టు వినేటటువంటి వ్యక్తుల్ని పెట్టి తన భక్తుల్ని వాళ్ళ ద్వారా అక్కడ కేసులు అవి నడిపించడం, వాళ్ళకి విపరీతమైన లక్షలు జీతాలు, వాళ్ళకి ఎన్నో సౌకర్యాలు ఇట్లాంటివన్నీ ఏర్పరచడం, ఇట్లాంటివన్నీ చేశాడు. ఇక ఈయన ఖర్చుతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి పెట్టేటటువంటి దుర్వ్యయం దుబారాతో పోల్చుకుంటే ప్రపంచంలో చాలా కొద్ది మాత్రమే దగ్గరగా దీనికి సరిసాటి అయినటువంటి ఖర్చులు ఉన్నాయి. ఈ ఖర్చుల్లో దుర్మార్గపు ఖర్చులు అట్లాంటివి మనం పక్కన పెట్టి గొప్ప సందేశాత్మకమైనటువంటి రీతిలో గొప్ప విగ్రహాలు అటువంటివి నెలకొల్పిన సందర్భాలను మాత్రమే మనం రెండింటిని చూద్దాం. 1776 జూలై 4వ తేదీన అమెరికాకి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అయిన సందర్భంగా 1876లో శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు అమెరికన్ ప్రజలు. ఈ అమెరికన్ స్వాతంత్ర పోరాటం స్ఫూర్తిగానే ఫ్రెంచ్ వాళ్ళు 1789లో, అంటే 1776లో ఇది వస్తే అమెరికాకి స్వాతంత్రం, 13 ఏళ్ల తర్వాత 1789లో ఫ్రెంచ్ వాళ్ళు స్వాతంత్ర్యం సిద్ధించింది వాళ్ళకి. అందుకని ఫ్రెంచ్ ప్రజలు అమెరికన్ స్వాతంత్ర్య దినోత్సవం యొక్క శతాబ్ది ఉత్సవాన్ని ఆ సందర్భంగా అమెరికా ప్రజలకి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, అట్లాగే సమానత్వం ఇటువంటివన్నీ ఉత్తమ సందేశాలుగా ఇచ్చేసినటువంటి అమెరికన్ స్వాతంత్ర్యం, ఆ పోరాటం మాకెంతో స్ఫూర్తిదాయకం. కాబట్టి మేము మీకు ఇది బహుకరణ చేస్తున్నామని చెప్పని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే ఒక మహా విగ్రహాన్ని ముక్కలుగా తయారు చేసినటువంటి లోహ విగ్రహాన్ని దాన్ని అమెరికాకి తరలిస్తే దాని తరలింపుకే బోళ్ళంత ఖర్చు అయింది. దాన్ని తయారు చేయటానికి, మళ్ళీ అసెంబుల్ చేయటానికి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత న్యూయార్క్లో దాన్ని ఇచ్చేశారు. దీంట్లో అప్పటి ఖర్చుని ఇప్పటి ఈక్వలెంట్ ఖర్చుతో పోలిస్తేనే ఆ మహత్తరమైనటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దానికే 510 కోట్ల రూపాయలు
ఖర్చు ఇవాల్టి వ్యయంతో పోలిస్తే. గుజరాత్లో మోడీ గారి నాయకత్వంలో పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే పేరుతో ఆనాడు సంస్థానాలన్నింటినీ వాటి మీద దాడులు చేసి వాటిని ఏకీకరణ చేసినటువంటి గొప్ప వ్యక్తిగా, భారతదేశం యొక్క ఐకమత్యానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి ఆయనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే పేరుతో 300 కోట్లు ఖర్చు పెట్టి ఒక మహావిగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వీటితో పోల్చుకుంటే జగను ఖర్చులు ఎలా ఉంటాయి అనేది ఒక చక్కటి ఇదిగా చూడొచ్చు. మనకు అంతకుముందు బియ్యం రేషన్ షాపులకు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఈ రేషన్ షాపులకు వెళ్ళి తెచ్చుకునేటటువంటి బియ్యం పథకాన్ని జగన్ బాబు ఏం చేశాడంటే సంచుల మీద తన బొమ్మలు ముద్రించి వాటిని ఇళ్లకే బియ్యం పోసి ఇంటికి సోమరిపోతులుగా తయారు చేయటం జనాన్ని. రెండోది, ఒక సోమరిపోతులుగా తయారు చేయటమే కాదు, ఈ జనం ఇంటింటికి సరఫరా అనేది ఎట్లా చూశారంటే ప్రజలు, అది మాకు ఇబ్బందికరంగా ఉంది, మేము కూలికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము లేనప్పుడు వచ్చారట, వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు, మాకు ఈ నెలకి రేషన్ ఇక లేనట్టేను, ఏమిటిది ఈ విధంగా పంపించడం ఏంటి, 2 సార్లు వచ్చినా ఒకసారి వచ్చినా మాకు మాత్రం ఇక్కడ ఇంటి దగ్గరే ఉండటం సాధ్యమయ్యే విషయం కాదు, పాత పద్ధతే బాగుంది, చౌకడిపోలకు వెళ్ళి మేము తీసుకోవటం అని వీళ్ళకి ఇంటికి సరఫరా చేయటానికి 700 కోట్ల రూపాయలతో రేషన్ బియ్యపు సంచులు, తన బొమ్మలు ముద్రించినటువంటి సంచులు తయారు చేసి వాటిని సివిల్ సప్లైస్ శాఖకి వదిలారు. ఇక రేషన్ వాహనాలు ఎందుకండి? రేషన్ వాహనాలు వీళ్ళు వెళ్ళి ఇవ్వటం కోసం రేషన్ వాహనాలు, చక్కటి బ్రహ్మాండమైనటువంటి వెహికల్స్, వాటి మీద జగన్మోహన్ రెడ్డి నవ్వుతున్న చిత్రం పెట్టి దానికి ఎంతో ఖర్చు పెట్టాడు, కొన్ని 100 కోట్లు. చిన్నపిల్లలకి ఇచ్చేటటువంటి చిక్కి వేరుశనగ పాకం ఉంటుందే, ఆ వేరుశనగ పాకం వాటి మీద కూడా జగన్ బొమ్మలే. అట్లాగే ఏవి ఇచ్చినా, ట్యాబులు ఇచ్చినా ఇంకొకటి ఇచ్చినా ఏవి ఇచ్చినా వాటి మీద అన్నీ తన బొమ్మలు ఉండేటట్టుగా ఆయన జాగ్రత్త పడ్డాడు. బొమ్మల పిచ్చోడు అనొచ్చు ఆయన్ని. శాశ్వతంగా ఉండే వాహనాల మీద ఈ బొమ్మలు ఎందుకు వేసుకుంటున్నారు? ఈయన ఉండడు కదా మళ్ళీ తర్వాత, ఒక్క ఛాన్స్ అన్నాడు, 5 ఏళ్ళు ఉంటాడేమో, తర్వాత ఏమిటి అని చెప్పనేది. అంటే దీని మీద ఒక జోక్ జనంలో ప్రచారంలో ఉంది. ఏమిటంటే 5 ఏళ్ళు కాదు, 5 టర్మ్స్ పాలిస్తాడు, వరుసనే 35 సంవత్సరాలు, 7 టర్మ్స్ పాలిస్తాడు అని చెప్పనే మాట తీసుకొచ్చారు వాళ్ళు. ఎందుకు వచ్చింది ఆ 35 సంవత్సరాలు 7 టర్మ్స్ అనే మాట ఎందుకు వచ్చిందంటే, మామూలుగా ప్రజలేమో ఏలినాటి శని 7 ఏళ్ల దాకా వదలదురా బాబు, ఈయన 5 ఏళ్ళకి ఎట్లా దిగిపోతాడబ్బా, ఏమైనా ఎమర్జెన్సీ పెట్టి 2 ఏళ్ళు పొడిగిస్తారా పాలనని? ఎమర్జెన్సీ అప్పుడు 1 సంవత్సరం పొడిగించింది కదా ఇందిరాగాంధీ, అదేవిధంగా ఇది కూడా జరుగుతుందేమో అని చెప్పని జనం అనుమానంగా కొంతమంది వ్యక్తం చేస్తే, 7 సంవత్సరాలు కాదు బాబు, 7 తరాలు ఉంటాడు మా జగనే మళ్ళీ మీకు నాయకుడు, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పని వాళ్ళు 35 ఏళ్ళు పరిపాలిస్తాడని అంచనాలు వేసుకున్నారు మొన్న ఎన్నికలకి. అందుకనే వాళ్ళకి భ్రమలు తొలగట్లా ఇప్పటికీ. నిజమా ఇది కాదా, కలయా వైష్ణవ మాయా అన్నట్టుగా ఉంది వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు 35 ఏళ్ళు నిరాఘాటంగా పరిపాలిస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. ఈ విధంగా వాలంటీర్లను పెట్టాం, వాళ్ళు చక్కగా తీసుకొచ్చి ఓట్లు వేయిస్తారు, మనం అందరికీ చక్కగా రకరకాల పథకాలు పెట్టాం, దీని లబ్ధిదారులందరూ మనకు ఓట్లు వేస్తారు. వాళ్ళందరూ వేశారు, వాళ్ళు వేయకపోతే 40% ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఎప్పుడూ ఓట్లు వేయని వాళ్ళు కూడా ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుందనేటటువంటి కసితో వచ్చి వాళ్ళు ఓట్లేసి ఓడించారు. అందుకని ఇంతవరకే ఎప్పుడైతే పర్సంటేజ్ పెరుగుతూ పోతున్నదో, ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కడ చూసినా చాలా ఎక్కువగా ఉందో, అప్పుడల్లా వాళ్ళకి భయం పట్టుకుంది, అమ్మో మనం ఓడిపోతామని. అయినా తమ కార్యకర్తలకు మొరాలు ఇవ్వటం కోసమని వాళ్ళు ఏంటంటే మనమే గెలవబోతున్నాం అని చెప్పి వాళ్ళు కౌంటింగ్ కూడా రారేమో ఏజెంట్లు అని చెప్పనే భయంతో ముందే వాళ్ళు దిగాలు పడిపోయారు. కానీ మేకపోతు గాంభీర్యం చూపించారు చివరి వరకు, అదొకటి జరిగింది. తర్వాత భూముల సర్వే రాళ్ళు, పాస్ పుస్తకాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆస్తి హక్కు పత్రాలు, అలాగే స్టాంప్ పేపర్స్ మీద కూడా చివరికి జగన్ బొమ్మలు వేసుకోవటం అనేది ఎప్పుడూ కని విని ఎరుగంది. ఇది అసలు ఎక్కడికి దారి తీస్తుంది? ఇది ఈ భూములు అసలు మావే అంటాడా లేకపోతే రేపు తనవంటాడా ఈయన అని చెప్పని
వీళ్ళందరూ భయపడ్డారు. దానికి తోడు ఈ టైట్లింగ్ చట్టం పెట్టడం ఒకటి, ఇవన్నీ కూడా జనానికి భయానికి కారణమైనవి. ఆ కారణంగా వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సరే, మొన్న జరిగిన దాంట్లో దుబారా చేసిన దాంట్లో ఇంకొక ముఖ్యమైన దుబారా ఏంటంటే, చంద్రబాబు నాయుడు పాలనాకాలం దాదాపుగా ముగియబోయేటప్పటికే టిడ్కో ఇళ్ళు పూర్తయినాయి. వాటికి ఏదో రంగులు ఇతర ఇవి అలంకరణలు చేసి వాటిని పంచవచ్చు జనానికి. కానీ ఆ పూర్తిగా తయారై దాదాపుగా జనానికి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి టిడ్కో భవనాలని ఆపేశాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మంచి పేరు వస్తుంది ఆయన కనుక వాటిని పంచితే. కాబట్టి వాటిని అట్ట పక్కన పెట్టండి, వాటి గురించి ఇప్పుడు ఆలోచించవద్దు అని చిరాగ్గా ఉండేవాడట. దాని దగ్గర ఆయన గురించి ఈ హౌసింగ్ వాళ్ళు ఎవరు కదిలించినా కూడా అలా ఉండటమే కాక, సరే దాంట్లో ఏదో పని జరగాలి కదా, మీకు ముందు మన పార్టీ రంగులు వేసేసేయండి, వాటన్నిటికీ పంచుతాం లేదా ఎప్పుడు పంచుతాం తర్వాత సంగతి. తర్వాత వచ్చిన ఆలోచన ఏమిటి, ఈ ముందు కమిటెడ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కట్టేశారు. లబ్ధిదారులందరూ ముందే కట్టేశారు చంద్రబాబు పాలనా కాలంలోని. వాటికి కేంద్ర గ్రాంటు రాష్ట్ర గ్రాంటు కలిపి మొత్తం మీద వాటిని సాకారం చేశారు. భవనాలు అయితే తయారైనవి. వాటికి చేయాల్సిన తుది మెరుగుల కోసం ఇతను ఇవి మీకు ఇవ్వాలి, మీకు దక్కాలి అంటే మీరు ఇంత కట్టాలి అని చెప్పని ముందు కట్టినటువంటి మొత్తాల కంటే ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తూ ఒక నాటకం చేశాడు కొన్నాళ్ళు. ఏది వాళ్ళే కట్టట్లేదు, నేనేం చేసేది, నాకు ఇవ్వాలనే ఉంది ప్రజలకి అని చెప్పని. తర్వాత ఏం చేశాడంటే అన్నిటికంటే ప్రమాదకరమైంది, ఆ కట్టినటువంటి భవనాలను కూడా తాకట్టు పెట్టుకోవాలని చూశాడండి. అంటే ప్రభుత్వం నా చేతిలో ఉంది కాబట్టి ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని అది వ్యతిరేకిస్తూ, అంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిందనమాట. బొమ్మల పిచ్చి, రంగుల పిచ్చి, ఇట్లా ఇవన్నీ కూడా. అయితే అన్న క్యాంటీన్లు, చక్కగా అన్న క్యాంటీన్లు భోజనాలు పెట్టేవి. 5 రూపాయలకు భోజనం, టిఫిన్లు, 2-3 రకాల టిఫిన్లు, ఇవన్నీ పెట్టేటటువంటి అన్న క్యాంటీన్లని చక్కగా నడిచే వాటిని కసిదీర మూయించి 5 రోజుల క్రితం కూడా వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడు అది 5 రూపాయలు ముష్టేస్తున్నారు, ముష్టి భోజనం, దినం భోజనం అని చెప్పేసి కామెంట్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తారు, ఏమైనా చేయొచ్చు. అసలు వాటికి ఆ విధమైనటువంటి శాంక్టిటీ లేని వాడికి కడుపు నిండా భోజనం పెట్టడం, అందులో అక్షయ పాత్ర చాలా అద్భుతమైన సంస్థ. దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఆ విధంగా కామెంట్ చేయరు. అక్షయ పాత్రతో మీకేదో సంబంధం ఉంది అని చెప్పని ఇది ముందు ఆపేస్తే, ఇప్పుడు ఎట్లయితే రివర్స్ టెండరింగ్ అని చెప్పనే పేరుతో ఇంతకుముందు కాంట్రాక్టర్ని తీసిపారేసి పోలవరంలో రివర్స్ టెండరింగ్ అని పెట్టేటప్పటికి దాంట్లో ఏమున్నది, ఎంత మామూళ్ళు ముట్టిని, ఎంత చేతులు మారింది, నాకు కూడా మళ్ళీ ఇవ్వాలి అంటే నువ్వు ఇస్తేనే కానీ మళ్ళీ నిన్ను కాంట్రాక్టర్గా పెట్టుకోను అని చెప్పని బేరాలు పెట్టచ్చు. అందుకని ఈ విధమైనటువంటి వ్యవహారం 72% పనులు పూర్తయినటువంటి పోలవరంలోనే పెట్టాడంటే ఇక అవి దేనికైనా అతను చేస్తాడు. పార్టీ కార్యాలయాలుగా మార్చాడు. ఏది అన్న క్యాంటీన్లు తీసేసి వాటికి పార్టీ రంగులేసి చాలా చోట్ల పార్టీ కార్యాలయాలుగా వాటిని వాడుకున్నారు. వాళ్ళని వ్యతిరేకించేది ఎవరు? ఏ ప్రజలు వ్యతిరేకించరు. పోలవరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి నాటి ప్రభుత్వం ప్రకటించింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ప్రస్తుతం ఈ మధ్యకాలంలో జరుగుతున్న చర్చ ఈ ముసునూరి ప్రోలయ నాయకుడు ఆయన విగ్రహం పెట్టాలి అనేది నడుస్తుంది. దాని గురించి ఏమైనా వివరిస్తారా? దాని గురించి వివరించడం అంటే మొట్టమొదట అసలు వీళ్ళ దుర్మార్గపు ఆలోచనల గురించి మొట్టమొదటి చెప్పుకోవాలి. 72% పనులు పూర్తి చేశాడు చంద్రబాబు నాయుడు. ఆయన కాలంలో పూర్తి అయినటువంటిది సరే ఎంతో ఉన్నది, 50 ఎంతో శాతం ఉంది, అది ఎట్లా పక్కన పెడదాం. మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఎవరు, అక్కడ ఎవరి పేరు రావాలి? వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం అక్కడ పెట్టడం అంటే మళ్ళీ ఇంకో రకమైన విద్వేషాన్ని అక్కడ రెచ్చగొట్టడమే. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం అక్కడ పెట్టడం అని చెప్పనంటే తను పోనీ అది పూర్తి చేసి 72% అయింది, 28% తన కాలంలో 5 ఏళ్ళు ఉన్నాడు అధికారంలో. 5 ఏళ్లలో చక్కగా పూర్తి చేస్తే బాగుండేది. కానీ ఏమీ పూర్తి చేయకుండా పైపెచ్చు దాంట్లో కొన్ని ఇంకా నిర్మాణంలో లోపాలు అవి పరిశీలించకుండా తొట్టుపాటుతో వ్యవహరించి చేసి ఎత్తు తగ్గించే కుట్ర కూడా ఒరిస్సా ప్రభుత్వంతో ఇతర వీటితో కలిసి
వాళ్ళకి ఆ ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పిపోతుంది. అదేది R&R రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజీ ఇవ్వకుండా తప్పుతుందనే ఉద్దేశంతో ఎత్తు తగ్గిస్తే అది మామూలు డ్యామ్ అవుతుంది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అవ్వదు. అందువల్ల ఎత్తు తగ్గించే కుట్ర కూడా దాంట్లో ఉంది. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఇక్కడ కూడా చోద్యం చూసింది కేంద్ర ప్రభుత్వమే. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనులు సామాన్యమైనవి కావు. అందువల్ల అంటే ఈ 5 సంవత్సరాలు కళ్ళకు గంతలు కట్టుకుని ధృతరాష్ట్రుడు లాగా పాత్ర పోషించిన, ఇప్పుడేమిటి 72% పనులు పూర్తయినా కూడా ఇప్పుడు అక్కడ కొంత రెక్టిఫికేషన్ మెజర్స్ చేయందే అది సాధ్యం కాదు. ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయటం అనేది ఇంజనీరింగ్ నిపుణులు, కేంద్ర ఇంజనీరింగ్ నిపుణులు కానీ ఇతర యూనివర్సిటీల ప్రతినిధులు కానీ అక్కడికి వచ్చి చూసి తేల్చారు. ఏం చెయ్యాలి అనేటటువంటిది ఒక నివేదిక ప్రభుత్వం కూడా దాని మీద కసరత్తు చేస్తున్నది. ఇప్పుడు అదంతా చెయ్యాలి అంటే అయ్యే ఖర్చు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ విగ్రహం, రాజశేఖర్ రెడ్డి విగ్రహం కంటే కూడా ఇవాళ ప్రజల్లో వస్తున్నటువంటి చర్చ ఏమిటంటే, ఈ మధ్య ముసునూరి ప్రోలయ, కాపయ అనేటటువంటి ఇద్దరు సోదరులు చేసినటువంటి త్యాగాలకు సంబంధించి చాలా చర్చ నడుస్తున్నది. వాళ్ళ మీద కొన్ని కొత్త గ్రంథాలు రావటం. ఈ ప్రోలవరం అనేటటువంటి ఊరు ప్రోల ఇచ్చిన దానం, ముసునూరి ప్రోల ఇచ్చిన దానం. దానికి దగ్గరలోనే కాపవరం అని చెప్పని కూడా ఉంది, కొవ్వూరుకి సమీపంలో, పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఇప్పుడు ఏలూరు జిల్లాకి సంబంధించిన కొవ్వూరుకి దగ్గరలో కాపవరం అనే ఊరు కూడా ఉంది. ఈ కాపయ నాయకుడు ఇచ్చిన వరం. ఇట్లా ఈ వరాలు అన్నీ కూడా అట్లా పాతకాలపు రాజులు ఇచ్చినవి. అట్లా ఆయన వరంగా ఇచ్చినటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ప్రాజెక్టు నిర్మిస్తూ ఆయన ఆ ప్రోలయ నాయకుడి యొక్క విగ్రహాన్ని అక్కడ పెడితే బాగుంటుంది అనే ఒక సూచన కొన్ని వర్గాల్లో సాగుతూ ఉంటే, దానికి కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ అని చెప్పని మా తెనాలి తాలూకాలో దుగ్గిరాల దగ్గర మంచికలపూడి అని చెప్పనే గ్రామంలో కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ ఒకప్పటి చల్లా కొండయ్య చౌదరి గారి కొడుకు, KLN ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడైన KLN ప్రసాద్ గారి అల్లుడైనటువంటి రాజేంద్ర ప్రసాద్, చల్లా రాజేంద్ర ప్రసాద్ దాన్ని విగ్రహంకి అయ్యే ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను అని చెప్పని ఒక సభలో ప్రకటించారు. ఇది చాలా ముదావహం. నిజంగా అటువంటి వ్యక్తులు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా దానికి సంబంధం లేని వాళ్ళు ఎందుకు? దీని గురించి ఇంకొక విషయం కూడా గుర్తొస్తున్నది. ఏంటంటే వైఎస్ జగను తన పాలనా కాలంలో చేసిన అర్థం పర్థం లేని పనుల్లో ఇంకొకటి కూడా ఏమిటంటే, ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడి ఎంతో ఆలోచించి ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా, లేకపోతే కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మన రాష్ట్రంలో అంతకుముందు ఎన్నడూ ఎరగనటువంటి హెల్త్ యూనివర్సిటీని ఇక్కడ స్థాపించాలి అని చెప్పని తన మానసిక ఇదనమాట మానస పుత్రిక అది తన యొక్క బ్రెయిన్ చైల్డ్. ఆ విధంగా అటువంటి ఆలోచన కలిగింది ముందు ఆయన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి హెల్త్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేసింది ఆయనే. అటువంటిది ఆయన ఏమన్నా డాక్టరా? మా నాన్న డాక్టరు, వైద్యుడు, అక్కడ ఏది బెల్గాం కాకుండా గుల్బర్గాలో చదివాడు ఆయన. అందువల్ల ఆయన వైద్యుడు, ఆయన పేరు పెట్టడం తప్పే ఉంది. ఎన్టీఆర్ ఏం వైద్యుడు కాదు కదా అని చెప్పని సమర్థించుకోడు. మరి ఇదే జగను విశాఖలో తన తండ్రి క్రికెటర్ కాకపోయినా క్రికెట్ స్టేడియంకి తన తండ్రి పేరు పెట్టాడు. అప్పుడు సమర్థనకి ఏం మాట్లాడతాడు? అందుకని అసలు ఆ యూనివర్సిటీ ఫౌండరు దానికి స్థాపించి దాన్ని కేంద్రంతో పోరాడి దాన్ని సాధించి తీసుకొచ్చి దాన్ని ఒక నిజం చేసిన, సాకారం చేసినటువంటి వ్యక్తి పేరు. అదీ కాక ఒక వ్యక్తి పేరు పెట్టిన తర్వాత ఆ పేరు తీసేయటం అనే దుస్సాంప్రదాయం. ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీని అక్కడ దొరగారు రాష్ట్రం చీలేటప్పటికీ ఎన్జీ రంగా పేరు తీసేసి కొత్తపల్లి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని మార్చాడు. ఈయనకి ఆయనే అన్నమాట ఫోర్ రన్నరు, ముందుండి మార్గదర్శకుడు.
అందుకని గురువు ఆయన, శిష్యుడు ఈయన. ఎన్టీఆర్ పేరు తీసేస్తానని కూడా చెప్పే ఉంటాడు, కన్సల్ట్ చేసే ఉంటాడు, చేయకుండా ఉండడు. మనం ఇంతకుముందు ఎప్పుడో చెప్పుకున్నాం మన దీంట్లో చర్చలో. ఎందుకంటే ఈ పేరు మార్పులు అనేటటువంటి చేయబోయేటప్పుడు 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అనవసరంగా దుర్మార్గమైనటువంటి దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు కూడా దెబ్బతింటుందట. అది చాలామంది ఆలోచించట్లేదు. అది యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, వీడు వీసాకో లేకపోతే ఇంకో దానికోసం అప్లై చేసినప్పుడు మళ్ళీ యూనివర్సిటీ ఇచ్చే కొత్త సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళాలి. ఇదేమిటి అదేమిటి, వాడు వెరిఫికేషన్ ఇది ఉండదు, ఎప్పుడు మార్చారు, వాడు మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేయాలి. దాంట్లో ఇదైతేనే వీడికి సీట్ ఖాయం అవుతుంది. అందుకని వీటికి ఏ మేరకు విలువ ఉంటుంది, వీళ్ళకి ఇబ్బందులు చాలా ఉన్నాయే అని చెప్పని నిపుణులు ముందే చెప్పారు. పేరు మార్చడం అనేది తగదు, పేరు మార్చొద్దు అని. డాక్టర్ ఎన్టీఆర్ అన్నారు. డాక్టరేట్ అసలు డాక్టరేటే అసలైన డాక్టరేటు. ఎంబీబీఎస్ అనేది మామూలు డిగ్రీ, ఎంబీబీఎస్, కానీ అది డాక్టరేట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇచ్చే డాక్టరేటు లేకపోతే గౌరవ డాక్టరేటు. ఎన్టీఆర్ గౌరవ డాక్టరేట్ ఇచ్చారు ఆయన ఇవ్వదగిన వ్యక్తిని గుర్తించి. మరి ఈయన డాక్టరా, నా తండ్రి డాక్టరు అన్నాడట జగన్. మరి ఇటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి ప్రాజెక్టు పూర్తికి ఏమీ పనిచేయకుండానే పోలవరం ప్రాజెక్టు దీని దగ్గర విగ్రహం పెడతాం అని ప్రకటించేశాడు ముందే. రేపెవరు అడ్డం రాకుండా ఉండటానికి, ఇష్టారాజ్యంగా తను కోరుకున్నది చేయటానికి. ఇక్కడ వచ్చిన సబ్మిషన్ కృష్ణా జిల్లాలో కానూరు, పోరంకి, తాడిగడప 3 గ్రామాలు ఉన్నాయి. బెంజ్ సర్కిల్కి కోతవేటు దూరంలో ఒక 5-6 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 3 గ్రామాలు. 3 గ్రామాలకి 3 సపరేట్ చరిత్రలు. కానూరు చరిత్ర, కానూరు గ్రామ చరిత్ర, తాడిగడపకి ఆ గ్రామానికి ఒక చరిత్ర ఉంది, పోరంకి ఇంకా లోతైన చరిత్ర ఉంది. ఆ ఊరు పేర్లు దాన్ని బట్టి, మీరు చరిత్రకారులు కాబట్టి మీకు కూడా ఆ పేర్లను బట్టి ఆయా శాసనాలు కానీ చరిత్ర కానీ. ఆ గ్రామంలో పుట్టినోళ్ళు, ఇప్పుడు మీరు కానూరులో పుట్టారు, నేను తాడిగడపలో పుట్టాను అనుకుందాం. మీ గ్రామ చరిత్ర మీకు, నా గ్రామ చరిత్ర నాకు గొప్ప కదా. కానీ ఎక్కడో బలపనూరులో పుట్టిన రాజశేఖర్ రెడ్డి ఈ తాడిగడపకి సంబంధం లేని, కానూరుకి సంబంధం లేని, పోరంకికి సంబంధం లేని ఈ కృష్ణా జిల్లా గ్రామాలని వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ అని పేరు మార్చారు. అక్కడ కానూరు లెగసీ పోయింది, పోరంకిలో మా ఊరు పోరంకి అని చెప్పుకోవడానికి అసలు ఆ ఊరే లేకుండా పోయింది. తాడిగడపకు ముందు వైఎస్ఆర్ తాడిగడప తీసుకొచ్చి పెట్టారు. అసలు దీన్ని ఎలా చూడాలి? వైఎస్ఆర్ కడప జిల్లా అన్నట్టే. కడప వైఎస్ఆర్ కంటే ఎంతో ముందే ఎంతో కీర్తి. ఆ 3 గ్రామాల ప్రజల ఆత్మగౌరవాలు, ఆ 3 గ్రామాలకు సంబంధించిన మనోభావాలతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ తాడిగడప అని తగిలిచ్చేసి దానికి జీవో ఇచ్చేసి. ఇక చివరిగా ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలండి, డబ్బుల ఖర్చు విషయం. సొమ్ము నిష్ప్రయోజకముగా ముసేత అనేటటువంటిది ఉండకూడని దుర్లక్షణం, అది ఒక వ్యసనం అని చెప్పారు కదా భారత కాలంలో. ఇప్పటికీ అది వర్తించేది ఏమిటంటే, ఈయన సిబిఐ కోర్టు ఇతన్ని కేసుల విచారణకి రమ్మని కోరుతూ అతనికి నోటీసులు పంపుతూ ఉంటే, నేను ఒక ముఖ్యమంత్రిని, నేను బయటికి వస్తే కొన్ని లక్షల రూపాయల ఖర్చులు అవుతాయి, అందువల్ల నేను బయటికి రాకుండా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనే ఉద్దేశంతో నేను బయటికి రాకుండా ఉంటున్నాను అని చెప్పని అన్నాడు. ఇప్పుడు మొన్న మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన రౌడీ షీటర్గా హత్యా అభియోగం ఎదుర్కొంటున్నాడు, బెదిరింపులు లేకపోతే ఇంకా ఇతరమైన ఈవీఎంలు ధ్వంసం చేయటం ఇట్లాంటి కేసుల్లో ఉన్నాడు. అతను అరెస్ట్ కాబడి నెల్లూరులో జైల్లో ఉంటే, నెల్లూరు కేంద్ర కారాగారంలో ఆయన్ని పరామర్శించడానికి, ఆయన్ని ఓదార్చడానికి వెళ్ళాడు సపరివార సమేతంగా. దానికైన ఖర్చు వాళ్ళు ప్రకటన చేసిన మేరకే 25 లక్షల రూపాయలట ఒక పర్యటనకి, నెల్లూరు వెళ్ళి రావటానికి. అది ఇది ఈ విధంగా ఇది చేసేవాడు, ఇంతింత దుబారాగా ఖర్చు పెట్టేవాడు. ఆయన చెప్పేది ఏమిటంటే, నేను ఒక సామాన్యుణ్ణి, నేను ఒక పేద పిల్లోడిని, పేదల తరపున పోరాటానికి, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటంలో నిలిచేవాడిని నేను.
నా అభ్యర్థులందరూ పేదవాళ్లే. ఇదిగో చూడండి, విడుదల రజని, బుట్ట రేణుక, ఆమెకు పాపం ఏమీ లేదు, చాలా పేదది. ఆమెకి మీరే న్యాయం చేయాలి. ఆమెకి మీరు ఓటేస్తే చాలు, నేను అదే కోరుతున్నా. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోండి, పెత్తందారులు చాలామంది వచ్చి డబ్బులు ఇస్తారు, అందరి దగ్గర తీసుకోండి, కానీ ఓటు మాత్రం నా పేద అభ్యర్థినికి వేయండి అని చెప్పి ఆమెను పరిచయం చేస్తూ సభలో మాట్లాడాడంటే ఈయన పేదవాడా? ఈయనకున్న ప్యాలెస్ల గురించి ప్రజలకు అసలు ఏమన్నా తెలుసా? ప్రజలు ఇవన్నీ పట్టించుకోరు, వాళ్ళకి ఇవన్నీ తెలియదు. మీరు ఎంత మాస్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, టీవీల్లో అని అది అనుకుంటున్నాం. ఏమున్నా ఇంకా జనానికి ఇవన్నీ తెలియవు. ఆ జనానికి తెలిసిన నాడు ఇతను ఎంత విలాసవంతుడు, ఇతను ఎంత విలాసపురుషుడు అనేటటువంటిది పార్టీ కార్యకర్తలకు కూడా చాలామందికి తెలియదు. ఈయనకి హైదరాబాద్లో లోటస్ పాండ్ ప్యాలెస్సు, బెంగళూరులో యలహంక ప్యాలెస్సు, తాడేపల్లిలో ప్యాలెస్సు, ఎకరాల స్థలాల్లో ఉన్నాయి ఇవి. ఇటువంటి ప్యాలెస్ల్లో జీవించేవాడు మొన్న మధ్య విశాఖపట్నం మరి రాజధానిగా మారిస్తే నేను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం అని ప్రకటించా కదా, నేను అక్కడికి వెళ్లకుండా రాజధాని అది అని చెబితే ఎట్ట నమ్ముతారు? అందుకని విశాఖపట్నంలో కూడా నేను ఒక ప్యాలెస్ కట్టుకుంటాను. వెళితే ఎక్కడ ఉండాలి? నేను ఈ మామూలు అడవా బిల్డింగుల్లో నేను ఉండను, అక్కడ కూడా అద్భుతమైన బిల్డింగ్ ప్యాలెస్ నిర్మించుకుంటానని ఋషికొండలో అంతకుముందు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ ఇవి ఉన్నాయి, ఏది కాటేజెస్ ఉన్నాయి. అవి చాలా ఆదాయం తీసుకొస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటికే. కానీ వాటన్నిటినీ హడావుడిగా పడగొట్టేసేసి పొక్లైన్లు పెట్టి అక్కడ అద్భుతమైన ప్యాలెస్ నిర్మించాడు. ఈ ప్యాలెస్ దాని వివరాలు అవి మనకు తెలియదు, కానీ 500 కోట్లు దాదాపుగా ఖర్చు అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దానికి కరెంటు కనెక్షన్ కూడా తీయకపోతే రోజుకింత ఖర్చు అవుతుంది అని చెప్పనే ఉద్దేశంతో ప్రభుత్వం దాని కరెంటు కనెక్షన్ కూడా తొలగించడం జరిగింది. ఈ భారం అంతా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీద పడటం, దాన్ని ఇప్పుడు ఏమి చేయాలని తలబట్టు కూర్చున్నది చంద్రబాబు ప్రభుత్వం. ఏమి చేయాలి? మామూలు ప్రయాణికులు ఎవరు వచ్చి పర్యాటకులు ఆ ప్యాలెస్లో ఉండి తీసుకునేటటువంటి పర్యాటకులు ఏ బిర్లాలు రారు. వచ్చినా వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతిరోజు అది నడవాలంటే దానికి కొంత ఇది కావాలి కదా, ఆదాయం రావాలి కదా. తెలుగు వన్ను కొంతకాలం క్రితం ప్యాలెస్ పిచ్చోడు అని ఈ కథనాలన్నీ ప్రచారం చేసింది. ఈయనకి ఇంకా చెన్నైలో ఉన్నాయి, బెంగళూరులో మంత్రిమాల్ అని నెలకు కొన్ని కోట్లు వచ్చే. అవును, అసలు మంత్రిమాల్ నేను చూశానండి, కళ్ళు తిరిగిపోయినాయి. అసలు ఇట్లా వచ్చే వ్యవహారం ఇంకా చాలా చోట, ఈవెన్ సింగపూర్లో కూడా ఉన్నాయని తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు కూడా ప్రకటించారు. సో ఈ కొన్ని లక్షల మంది, మిలియన్స్ చూశారు ఆ ప్యాలెస్ పిచ్చోడు కథలు అనే మా స్టోరీని. అయితే ఇంత విలాసవంతమైన భవనాలను కట్టుకోవటానికి ఆ మనస్తత్వాన్ని ఎలా చూడాలండి? ఆయనకేం లేదు, ఎందుకో తాను అందరికంటే అధికంగా ఉండాలి అనేటటువంటి తపన. ఏమిటి అధికంగా? తను ఎట్లా ఉంటాడు? తను వచ్చింది ఒక సామాన్య కుటుంబం నుంచే, అతనేమి పుట్టుభాగ్యవంతుడు కాదు. కానీ మొదటి నుంచి కూడా దౌర్జన్యపూరితమైన స్వభావం. 10వ తరగతి చదివే రోజుల్లోనే ఎస్ఐని కొట్టినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. అందువల్ల 10వ తరగతి 10 ఏళ్ల వయసులోనూ దానికి మరి ఆయన 10వ తరగతి ఎక్కడ చదివాడో ఏం చేశాడో తెలియదు, కానీ ఏదో ఇంగ్లీష్లో కొంత ఇదిగానే మాట్లాడతాడు. ఏదైనా కానీ మొత్తం మీద బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదివానంటాడు. ఏదైనా స్టైలిష్గా మాట్లాడబోవటం, ఒత్తి పలకటం, అది తప్పితే బయటకు వచ్చి నేను పేదవాడిని అంటూ ఇదేమి? అసలు పేదవాడిని అనటమే అందరికీ ఆశ్చర్యకరమైన విషయం. ఎలా పేదవాడు అవుతాడు ఆయన? ఇంకొకటి, ఇట్లా నాకు టీవీ లేదు, నాకు ఈ పత్రికా అధిపతులందరూ కూడా దుర్మార్గులు, అట్లాగే వీళ్ళందరూ పెత్తందారులు, వాళ్ళు తమ అభిప్రాయాలు నెగ్గటం కోసం వీళ్ళు చంద్రబాబుని ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలన్నీ ఏమిటేమిటో చెప్తాడు, ఒక్కదానికి సరైనటువంటి పొంతన ఉండదు. ఇంకొకటి ఏంటంటే, సిబిఐ వాళ్ళు దాదాపు హత్యకు కుట్ర చేసింది, దీంట్లో ప్రధానమైన పాత్రధారిగా ఉన్నవాడు వివేక హత్య మీద జరుగుతున్నటువంటి విచారణలో ప్రధానమైన పాత్ర పోషించిన వాడు అవినాష్ రెడ్డి అనేది దాదాపుగా తేల్చేశారు. వాళ్ళనందరినీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుంటున్నారు, బాగానే ఉంది. ఈ దశలో
ఆ పిల్లోడు అది హత్యలో ప్రధాన పాత్ర పోషించాడని నేరారోపణ మోపబడినటువంటి అవినాష్ రెడ్డిని ఆ పిల్లోడు ఏం తెలుసు ఆ పిల్లోడికి, నాకంటే కూడా చిన్నవాడు అంటే ఒక మెజరింగ్ మార్క్ ఏంటి, నీకంటే చిన్నవాడైతే ఏమీ తెలియని వాడు అని అనుకోవటానికి ఏమన్నా, నాకంటే కూడా చిన్నవాడు ఆ పిల్లోడు, వాడికి ఏమి తెలియదు, అమాయకుడు అని చెప్పని అంటున్నాడు. అంటే అంత అమాయకుడు అసలు ఇప్పుడు ఇంత పోటీలో ఎలా గెలిచాడు, అసలు ఏ విధంగా ఇది ఫౌల్ ప్రాక్టీసెస్కి పాల్పడకుండా ఎంతమందినో బెదిరించకుండా గెలవటం అసలు సాధ్యమైన, అందులో కడప జిల్లాలో పార్లమెంట్కి గెలవటం అంటే అది కూడా ఇతని తోబట్టు రాజశేఖర్ రెడ్డి ప్రాణ సమానంగా పెంచుకున్న కూతురు మీద. దానికి కూడా ఒకటి చెప్తారండి, నేను 2-3 రకరకాలైన వాళ్ళ నుంచి విన్నా. ఏమిటి అంటే, తల్లితో ఈ మధ్య ఇతను సరిగ్గా ఉండలేదు కదా జగన్మోహన్ రెడ్డి, తల్లి విడిపోయి హైదరాబాద్లో కూతురు దగ్గర ఉంటున్నది. తల్లిని కాంటాక్ట్ చేసి, అమ్మా మనకి ఎన్నైనా ఉండొచ్చు, మన కుటుంబంలో తగాదాలు అవి, కానీ ఇతరులు ఎవరికైనా సరే కడప సీటు వాళ్ళు ఎవరికి దక్కకుండా అది మన కింద ఉన్నంతకాలమే మనకి రక్షణ, అందుకని ఇతరులు ఇక్కడ గెలవకుండా ఉండాలి అంటే ఏం చేయాలో నా మాట విను, నువ్వు దానికి చెల్లిని ఒప్పించు, తనతో మంచో చెడో తర్వాత తేల్చుకుందాం మనం. ఇప్పుడు ఏదో పాండవుల గురించి చెబుతూ కౌరవులు గురించి చెబుతూ మనం 100 మంది ఇతరులు వచ్చి మన మీద దాడి చేస్తే 105 మంది అని చెప్పనేది ఏదో మాట చెప్తారు. అందుకని అలాగే ఇక్కడ మనము ఎన్నున్నా మనలో మనమే చూసుకోవాలి అని చెప్పని తల్లిని ఒప్పించాడని, ఆ తల్లి కూతుర్ని పిలిపించి కూతురుతో మాట్లాడి ఒప్పించిందని తను పోటీ చేసేటట్టు. ఎందుకంటే ఫస్ట్ చంద్రబాబు చేసిన ఆలోచన ఏమిటంటే, ఈ డాక్టర్ సునీత ఉంది కదా, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె, ఆమె కానీ జయమ్మ వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మ జయమ్మ కాదు విజయమ్మ ఈమె కదా, సౌభాగ్యమ్మ గారిని కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయిస్తే బాగుంటుంది, అన్ని పార్టీలు విజయచ్చు, లేకపోతే బద్ధ వ్యతిరేకులు అనుకుంటున్న వాళ్ళని బలపరచాల్సి వస్తుంది ఒక పార్టీ క్యాండిడేట్గా పెడితే, అందుకని ఒక పార్టీ క్యాండిడేట్గా పెట్టకుండా మనం వీళ్ళని ఇండిపెండెంట్లో వీళ్ళిద్దరిలో ఎవరినైనా సరే ఇండిపెండెంట్గా పెడదామనే ప్రపోజలు చంద్రబాబు చేశారు. ఆ చేసినప్పుడు దాన్ని పసిగట్టి, ఓహో ఈ నియోజకవర్గంలో నన్ను కూకటి వేళతో పెకిలించేస్తాడన్నమాట చంద్రబాబు ఆశయం, అది కడప జిల్లాలో మనకు ఆశ్రయం లేకుండా పోతుంది, అందుకని ఇది చాలా ఒకప్పుడెప్పుడో 3 టర్మ్స్ ఎద్దుల ఈశ్వర్ రెడ్డి అని సిపిఐ క్యాండిడేటు వై ఈశ్వర్ రెడ్డి అని ఆయన గెలిచాడు. ఆ తర్వాత ఇక అంతా కూడా వైఎస్ఆర్ కుటుంబం కిందే అది ఉంది. అందువల్ల దాన్ని లేకుండా చేయటానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని చెప్పని ఒక దూరాలోచనతో ముందు పసిగట్టి ఈ ప్లాన్ చేశాడట. ఏది తల్లి కూతుళ్ళు ఇద్దరు షర్మిల పోటీ చేయడానికి అది జగన్మోహన్ రెడ్డికి ఉపయోగకరంగా ఉండటం కోసం సానుభూతి, అంటే పైకి ఒకటిగా కనపడరు, ప్రయోజనాలు మాత్రం ఒకటే. షర్మిల ఏదైతే పిసిసి చీఫ్గా ఉండి తన అన్న ప్రయోజనాలు కాపాడటం కోసం ఇండైరెక్ట్ కాపాడింది కదా, లేకపోతే వైఎస్ఆర్సీపీ కడప గెలవటం అనేది సాధ్యమే కాదు అసలు. అక్కడ తను పోటీ చేసి సానుభూతి తనకు వచ్చిన ఓట్లన్నీ చీలి అవి తెలుగుదేశం పార్టీకో లేకపోతే ఇంకో పార్టీకో ప్రతిపక్షాలు ఉమ్మడి క్యాండిడేట్ని కనుక ఎవరినైనా పెడితే వాళ్ళకు వచ్చి ఉండేవి, ఓడిపోయి ఉండేవాడు అప్పుడు ఎవరు, అవినాష్ రెడ్డి. అలా కాకుండా ఆ తాత్కాలిక ప్రమాదాన్ని నుంచి తప్పించుకున్నాడు, అది దానికి వెనకాల ఉన్నటువంటి చిన్న కథ. ఇక ఈ పిల్లోడని ఇతను అనటమే కాక తను ప్రమోషన్ ఇచ్చినటువంటి మంత్రులందరినీ కూడా వాళ్ళ అమాయకులని, వాళ్ళకేమీ తెలియదని, వాళ్ళకి బీపీ పెరిగేటట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు ప్రతిపక్షంగా ఉండి, వాళ్ళ బీపీ పెరిగితే మళ్ళీ ఇటువంటి చర్యలు తీసుకోరా, దాడులు చేయరా అని చెప్పని ప్రభుత్వ పోలీసుల అండతో చెలరేగిపోయి ప్రతిపక్ష ఆఫీసుల మీద దాడి చేసి ఎన్నో పగలగొట్టేసి నాశనం చేసి ప్రతిపక్ష కార్యాలయాన్ని ధ్వంసం చేయటాన్ని కూడా సమర్థించుకునేటట్టుగా మాట్లాడతాడనమాట. వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తాడు,
ఎవరు దాడులు చేశారో, ఎవరు మౌఖిక దాడులు, ఎవరు లేకపోతే భౌతిక దాడులు ఎవరు చేస్తారో ప్రత్యర్థుల మీదకి. అసలు ప్రత్యర్థి అనే మాట తప్పండి. వాళ్ళు ప్రతిపక్షం అనేదే తప్పితే, వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులే తప్పితే ఇతనికి వ్యక్తిగత ప్రత్యర్థులో ఇంకొకటో కాదు. వాళ్ళు ద్రోహులు కాదు, ఇతనికి వ్యక్తిగతంగా నష్టం జరగాలని కోరుకునేవాళ్ళు కాదు. ఇతని రాజకీయ భవితవ్యాన్ని మాత్రం దెబ్బతీయటానికే ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల్లో పోరాడతారు. అది తప్పు కాదు, ప్రజాస్వామ్య విధానం అది. అంతేగాని తనకు వ్యతిరేకత వెలిబుచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు తనకు ద్రోహులు అనుకుని, ఆయన కనుక తెలంగాణ ద్రోహులు, ఆంధ్రాలో పుట్టిన ప్రతి ఒక్కడు తెలంగాణ ద్రోహులు అంటాడు వీళ్ళ గురువు కేసీఆర్. అదేవిధంగా ఈయన కూడా ఇక్కడ భావించేది ఏంటంటే, చంద్రబాబు అంటే చంద్రబాబుని బలపరిచేవాడు, చంద్రబాబులో మంచి గుణాలు, చంద్రబాబులో ఉన్నటువంటి అభివృద్ధి కాముక లక్షణాలు అట్లాంటి వాటిని పొగిడితే ఎవరైనా వాడు చంద్రబాబు మనిషి అని చెప్పని వ్యతిరేకతను పెంచుకోవటం, ఈ విధమైనటువంటిది సరైన ఆలోచన కాదు. చాలా సంకుచితమైన బావిలో కప్పలాంటి ఆలోచన. అందుకని అప్పుడు జరిగిన దాడిలో అవినాష్, దేవినేని వగైరాల యొక్క కుట్ర కారణమని 7గురిని అరెస్ట్కి ఏదో ఇచ్చేశారు. ఆ 7గురిని విచారిస్తే దాదాపు 150 మంది ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్టుగా వాళ్ళంతా పేర్లు ఇచ్చారు. దీంట్లో ఏం జరిగిందనేది న్యాయ విచారణలో తొందరలోనే బయటపడుతుంది. చరిత్రలో నియంతల అంతం ముగింపు ఇలాగే ఉంటుందా? చరిత్రలో అంటే రకరకాల దశల్లో జరిగినటువంటి పాలించిన నియంతలు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళ అంతం ఒక్కొక్క రకంగా ఉన్నప్పటికీ విషాదాంతం అనేది మాత్రం తప్పనిసరిగా చెప్పుకోవాలి. వాళ్ళ కృషి, వాళ్ళ యొక్క గతం, వాటికి సంబంధించినటువంటి అంతవరకు ఏమి ప్రజలు మంచిగా వారిని భావించకుండా ప్రజలే తిరగబడి నియంతల పాలనకి భరతవాక్యం పలికారు అన్ని చోట్ల. ఉదాహరణకి 2వ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో హిట్లరు, ఆయన భార్య ఈవా బ్రౌను, వాళ్ళ కుక్క, పెంపుడు కుక్క బ్లాండీ, వీళ్ళంతా కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు రీచ్ స్టాగ్ బిల్డింగులోని బంకర్లో. అందుకని ఇటువంటి అంతకంటే ముందు ఆయనకు ఒక వార్త మోసుకొచ్చారు. ఏమిటి? ఇటలీని పరిపాలించినటువంటి గొప్ప ఫ్యాసిస్ట్ అయినటువంటి ఇటలీని పరిపాలించిన బెనిటో ముసోలిని అనేవాడు, ఆయన భార్య, ఆమె కూడా చాలా పెటాచి ఆమె పేరు. ఆ పెటాక్సీ అని ఉంటుంది స్పెల్లింగు, పలకటం పెటాచి అని పలకాలి. వాళ్ళిద్దరి దారుణ మరణ వార్త, వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోయారనేటటువంటి వార్త హిట్లర్కి చేరుతుంది. ఆయన మరణించే ముందు, తర్వాత కొద్ది రోజులకే ఆయన మరణిస్తాడు. ఆయన మరణించినప్పుడు సరే వాళ్ళ కుక్క, పెంపుడు కుక్క, తన భార్య ఈవా అనేటటువంటి ఆమె బ్రౌన్, ఆమెకి చేయటమే కాక హిట్లర్కి అబద్ధపు ప్రచారం చేయటంలో అత్యద్భుతంగా సేవలు అందించినటువంటి పాల్ జోసెఫ్ గోబెల్స్ అనేటటువంటి ప్రచార మంత్రి, ప్రాపగాండా మినిస్టర్ జర్మనీలో, ఛాన్సలర్ ఏమో హిట్లర్, ఆయన దగ్గర ప్రాపగాండా మినిస్టర్గా వ్యవహరించిన పాల్ జోసెఫ్ గోబెల్స్ తాను సృష్టించినటువంటి అబద్ధాలు, ఇప్పుడు మనం జగన్ కాలంలో జరిగిన అబద్ధాలన్నీ చెప్పుకున్నాగా చాలా, నయా బీహార్ పీకే, అట్లా సహాయకుడిగా ఉండి సహాయపడిన పీకే లాంటి వాడు. సరే, ఏదైనా ఆయన భార్య మాగ్డా, ఇక్కడ ఈ మాగ్డా చనిపోబోయే ముందు, ఆత్మహత్య చేసుకోబోయే ముందు, ఈ గోబెల్స్ గురించి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. గోబెల్స్కి ఈ భార్య ద్వారా 6 పిల్లలట. ఆ 6 పిల్లల్ని ముందు సైనైడ్ తినిపించి వాళ్ళని చంపిన తర్వాత మాగ్డాను జోసెఫ్ గోబెల్స్ ఇద్దరు ఆత్మహత్యకి పాల్పడ్డారు. అంటే అలాగే ఇక్కడ హ్యాన్స్ క్రెబ్స్ అనేటటువంటి వాడు మొత్తం సర్వసైన్యాధ్యక్షుడు, జనరల్ ఏది ఇతని దగ్గర, హిట్లర్ దగ్గర. అందుకని హిట్లర్ ఒక్కడు చావటమే కాకుండా ఆయన మనుషులందరూ, దుర్మార్గాలకు పాల్పడ్డ వాళ్ళందరూ ఇలా చనిపోవటం అంటే ఇది ఎవరో చేసింది కాదు, వాళ్ళకున్న ఆ సంకల్పంలోనే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. వాళ్ళు ఏంటంటే చాలా గొప్పగా అనుకుంటారండి తమని తాము, ఈ నియంతలైన వాళ్ళంతా కూడా
చాలా గొప్పగా అనుకునేటప్పటికీ ఎవడో బుల్లెట్తో నేను చనిపోవటమా, ఎందుకు అవకాశం ఇవ్వాలి అని హిట్లర్ తనను తానే కాల్చుకున్నాడు. అట్లాగే ఈ విషం తాగి విషం తిని సైనైడ్ క్యాప్సూల్స్ మింగి చనిపోవటం, వీళ్ళంతా ఏమిటి, దే థింక్ వెరీ హై ఆఫ్ దెమ్సెల్వ్స్. అందుకని వాళ్ళు ఏంటంటే ఇంకొకళ్ళ చేతిలో చచ్చిపోయాడని జీవితాంతం ఉంటుంది, అదే ఆ తర్వాత చరిత్ర ఉన్నంతకాలం ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలి అంటే మనం ఆత్మహత్య చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమం అని వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ నియంతలు ఎవరైనా సరే వాళ్ళకి ఈ విధమైనటువంటి అంతమే ఉంటుంది. దీన్ని ఎవ్వరూ తప్పించలేరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రజల వ్యతిరేకత ఆ స్థాయిలో నియంతల పట్ల ఉంటుంది. ఆయన కనుక తెలివైన వాడైతే ప్రజలు తనకిచ్చినటువంటి ఈ తీర్పుని అవదల దాల్చి తప్పుకునేవాడు. కానీ ఆయన ఇంకా కూడా బయటకు వచ్చి రకరకాల ఇవి చేస్తున్నాడు విన్యాసాలు. మనం 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు మళ్ళీ ప్రభుత్వం మందే అని చెప్పని తన ప్రజలకు చెబుతున్నాడంటే ఆయన ఏమనుకుంటున్నాడు, ప్రజలంతా అంత పిచ్చివాళ్ళు అనుకుంటున్నాడా? అబద్ధ ప్రచారాలన్నీ నమ్మారు, కానీ నిజమేదో ఇవాళ తేట తెల్లంగా అర్థమైంది. ప్రజలందరూ అర్థం చేసుకోబట్టే అలా రివోల్ట్ లాగా వచ్చి ప్రజలు ఎప్పుడూ ఓటు వేయనటువంటి వాళ్ళు, ఎప్పుడూ ప్రజాస్వామ్యంలో ఇంతవరకు ఓటు వేసి ఎరగనటువంటి వాళ్ళు, పోలింగ్ బూత్స్కి రానటువంటి వాళ్ళు రిస్క్ అని తెలిసి కూడా తను వచ్చి అక్కడేం తగాదాలు జరుగుతుంది, ముందు అదే చేశాడు. అక్కడ తగాదాలు జరిగితే కొట్టుకు చస్తారు అని చెప్పి అనే భావం తీసుకురావాలి. అప్పుడు ఎవరు మధ్యతరగతి వాళ్ళు, కొంచెం భయస్థులు వాళ్ళెవరు పోలింగ్కి హాజరు గారు, అప్పుడు మనకే మేలు జరుగుతుంది అని చెప్పి అనే పద్ధతిలో అట్లా ఆశించాడు. కానీ దానికి దీనికి 7 గంటలకి ఎన్నికలు అని చెప్పానంటే పోలింగ్ బిగిన్ అవుతుంది అంటే ఎన్నో గంటల ముందు నుంచి క్యూల్లో నిలబడి జనం, అంటే సమాజాన్ని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చైతన్యపరిచినట్టేగా, సమాజాన్ని చైతన్యపరిచినట్టే తన ప్రవర్తన ద్వారా దుష్ట ప్రవర్తన ద్వారా సమాజానికి చైతన్యం కలిగించాడు. 150 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆనాటికి వాస్తవానికి ప్రతిపక్షం లేదు ఇక్కడ. అవును, కొనుపురితో ఉంది. కొనుపురితో ఉన్న ప్రతిపక్షానికి జవసత్వాలు, ఆనాడు జనసేన అధినేత 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓటమి, ఇప్పుడు ఘన విజయం సాధించిన పరిస్థితి. వీళ్ళ విజయాలు అందరూ వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టేగా. మరి జగన్మోహన్ రెడ్డి పాత్ర కారణంగానే జరిగింది ఇదంతా. అందుకని చంద్రబాబు నాయుడు సీఎంఓలో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి వాస్తవానికి. పెట్టుకోవాలి. మాజీ సీఎంల ఫోటోలు కూడా ఉంటాయి కదండి ఆ హాల్లో, ఉండకుండా ఉండవు కదా. సీఎం ఉండే హాల్లో కూడా మాజీ సీఎంల ఫోటోలు ఉంటాయి. అలా సీఎం ఫోటో తీసేయాల్సిన అవసరం ఏముంటుంది? ప్రతి పురాణ యుగంలో జగన్మోహన్ రెడ్డి లాంటి లక్షణాలు ఉన్న పాలకుడు ఎవరైనా ఉన్నారా? పురాణాల్లో జగన్మోహన్ రెడ్డి లక్షణాలు ఉండటం అంటే ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి మనకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డి విషయంలో స్పష్టంగా కనపడుతున్నది ఏమిటంటే ఆయనకి 2 కుమార్తెలట. మరి ఈ ఆస్తులన్నీ ఏమి చేస్తాడు, ఏమిటో ఈ పేద పిల్లాడు ఏం చేస్తాడో తెలియదు. ఎక్కడ చూసినా ఆయనకి ప్యాలెస్లు, భూములు విపరీతంగా ఉన్నాయి. భూదాహం విపరీతంగా కలిగినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు గుర్తుండిపోతాడు. ప్రజల ఆస్తులన్నీ తానే తీసుకోవాలి. ప్రజల ఆస్తులన్నిటి మీద వాటి పత్రాలు, హక్కు పత్రాలు, వాటి పాస్బుక్లు అన్నిటి మీద తన బొమ్మలే ఉండాలి. ఆ సర్వే రాళ్ల మీద తన బొమ్మలే ఉండాలి అనేటటువంటి ఈ విధమైనటువంటి తత్వం, ఎప్పటికైనా ఆ భూములన్నీ నావే అవుతాయి అనేటటువంటి దురాలోచన కనపడుతున్నది అక్కడ. దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పురాణ పరిజ్ఞానం కనుక కాస్త ఉంటే, భూదాహం విపరీతంగా కలిగినటువంటి పాలకుడు నరకాసురుడని ఒకడు ఉండేవాడు. ఇతను ప్రాగ్జ్యోతిషపురం అని చెప్పని అక్కడ పరిపాలించాడు. ఇతను మొత్తం అంతా ఆక్రమించడమే, కనపడ్డ మేర ఆక్రమించడమే అతని పని. పైపెచ్చు అతను భూదేవి కొడుకు, అంటే సత్యభామ అనే ఆమె, కృష్ణుడి భార్య సత్యభామ ఈ అవతారంలో ద్వాపరయుగంలో భూదేవే అలా పుట్టిందని, ఈయన ఆమె కొడుకని చెప్పని ఒక కథ చెప్తారు. ఈ కథలను మనం నమ్మకపోయినా అశాస్త్రీయమైన కథల్ని రిలవెన్స్ కనపడేది విపరీతమైన హింసాత్మక ధోరణి. ఆ నరకాసురుడు చనిపోయిన కారణంగా జరుపుకున్న ఉత్సవాలే ఈ దీపావళి. ఎంత బ్రహ్మాండంగా ప్రజలు ఉద్వేగభరితమైన ఉత్సవాలు జరుపుకున్నారు.
వదిలిపోయాడు అని చెప్పని. నిజంగా జగన్మోహన్ రెడ్డి పాలన వదిలిపోయినప్పుడు కూడా ప్రజలు బహిరంగంగా రోడ్ల మీదకి వచ్చి టపాకాయలు కాల్చడం, స్వీట్స్ పంచుకోవటం చూస్తుంటే ఇతను దీపావళి కాదు కదా ఇప్పుడు దీపావళి జరుపుతున్నారేంటి అని చెప్పని మామూలు వాళ్ళకు అనుమానం వచ్చినా, దీపావళి నరకాసురుడు అనేటటువంటి ఒక ఘోరమైనటువంటి వ్యక్తి, దుర్మార్గుడైనటువంటి పాలకుడు చనిపోతే ఎలా జరుపుకున్నారో అదేవిధంగా ఇది కూడా దీపావళితో పోల్చదగిన దీపావళి ఇది కూడా అని చెప్పని ప్రజలు సమాధానపడ్డారు. అందుకని నాకు తెలిసి నరకాసురుడితో పోల్చదగినటువంటి ఇది జగన్లో కొన్ని లక్షణాలు కనపడుతున్నాయి. మొత్తం కబళించేయాలని ఆడెవడో భూమిని ఇచ్చేసినటువంటి ఇంకొక ఇది అతను ఎవరు, ఈ విష్ణు అవతారాల్లో వరాహ అవతారం హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుడు అనబడేటటువంటి వాడు భూమి మొత్తాన్ని గ్లోబునే చుట్టేసి వాడు కాజేయాలని చేశాడు. అసలు వీళ్ళందరికీ ఏమిటో తెలియదు కానీ స్వీయాత్మక పోకడలు చాలా ఎక్కువగా ఉంటాయండి. నేను అనేటటువంటి అహంకార భావం. దీని కారణంగా ఏమిటంటే నాది, ఈ భూమి అంతా నాదే, ఈ భూమిని ఏలటానికే నేను పుట్టాను, నేను పోయిన తర్వాత ఈ భూమి ఎట్లా, దీన్ని భద్రంగా నేను నా వాళ్ళకి అప్పచెప్పాలి అని చెప్పి ఇట్లాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి. అంటే అసలు ఈ భూమి చరిత్రలో తాను ఎన్నోవాడు, ఎంత మశకం లాంటివాడు, దోమ లాంటివాడు మొత్తం భూమి ఇది అనుకుంటే, మరి అటువంటి పద్ధతిలో ఎవరైనా అంతే, ఒక జగన్మోహన్ రెడ్డినే కాదు, ఎవరైనా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం పాలకులుగా మనకు ఒక మహదవకాశం దొరికింది. ప్రజలు నువ్వు ఇచ్చినటువంటి పిలుపుని ఒక్క ఛాన్స్, అమ్మ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అక్క ఒక్క ఛాన్సు, అవ్వ ఒక్క ఛాన్స్, తాత ఒక్క ఛాన్స్ అని చెప్పిన దీన్ని ఏమో ఈయనకిస్తే ఈయన ఇంకా ఏం చేస్తాడో, ఇన్నేళ్ళు పరిపాలించాడు కదా చంద్రబాబు నాయుడు, ఇతనికిచ్చి చూద్దాం అని చెప్పని నీకు ఒక మహదవకాశంగా వాళ్ళు ఇచ్చారు. కానీ నువ్వు ఉన్నంతకాలంలోనే దాన్ని శాశ్వతంగా చేసుకోవడానికి గొప్ప పేరు తెచ్చుకుని, నా తండ్రి కంటే గొప్ప పాలకుడిని నేను పేరు తెచ్చుకుంటాను అని చెప్పని మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజున అన్నాడు. సరే, ఆయనలో బ్యాడ్ ఎలిమెంట్స్ అవి ఈయనకు వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ లేని ఎన్నో బ్యాడ్ ఎలిమెంట్స్ వాళ్ళ ప్రజలకి అర్థమైంది. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డి పుత్రుడిగా చూసి గౌరవించడం ఇక ఎవరు చేయరు. అందుకని ఈయన యొక్క నిజస్వరూపం బట్టబయలైంది. అందువల్ల ఈయనకి పాలకుడిగా మరొకసారి ఛాన్స్ ఇస్తారని నేనైతే అనుకోను. అది ఇది ఈ వారం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా లేని జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య హైకోర్టుకి వెళ్ళారు నాకు రెస్పెక్ట్ కావాలని. ఆ రెస్పెక్ట్ కావాలి అని ఏదైతే కోర్టులో పోరాటం చేస్తున్నారో ఆయన చరిత్ర, గత చరిత్ర, ఈ 5 సంవత్సరాల చరిత్రని దానికి ప్రపంచ చరిత్రతో ముడిపెట్టి అనేక అంశాలు రెలవెంట్గా మనతో, మన ప్రేక్షకుల కోసం ముత్తేవి రవీంద్రనాథ్ గారు మన కోసం వివరించారు. వచ్చే వారం మరొక టాపిక్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.